నమస్తే, వెల్కమ్ టు బిగ్ టాక్. నేను మురళి. తెలంగాణలో అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. సీఎం చిట్ చాట్పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డివి చీట్ చాట్లు అన్నారు. ఫోర్త్ సిటీ పేరుతో కుట్ర జరుగుతోందని ఆరోపించారు. హైడ్రా ఆఫీసే హుస్సేన్ సాగర్ నాలా కింద ఉందని, రంగనాథ్ ముందుగా ఆయన ఆఫీస్ కూల్చివేయాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. మరోవైపు హైడ్రాపై బీజేపీ కూడా ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఓల్డ్ సిటీలో నిర్మాణాలను ఎందుకు కూల్చడం లేదని ప్రశ్నించారు. మొత్తంగా నేతల మాటలు రాష్ట్రంలో పొలిటికల్ ఫైర్ రాజేస్తున్నాయి. ఇదే అంశానికి సంబంధించి ఇవాల్టి బిగ్ టాక్లో చర్చిద్దాం. సో తెలంగాణలో హైడ్రాలిక్ పవర్ని అయితే చూపిస్తోంది అనేటువంటి ఘాటు వ్యాఖ్యలు అయితే వినిపిస్తున్నాయి. హైడ్రా ముందు ఎవరైనా ఒక్కటే, ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో ఉన్నాయా లేదా చూసుకోవాలి. అది ఎన్నేళ్ల నుంచి ఉన్నటువంటి కట్టడమైనా, ఎన్ని అంతస్తులో ఉన్నటువంటి భవనమైనా, ఎంత పెద్ద రాజకీయ నేత అయినా, సినీ ప్రముఖులైనా, ఇతరత్ర పారిశ్రామికవేత్తలైనా సరే, వారి విల్లాలున్నా సరే, హైడ్రా ముందు ప్రతి ఒక్కరూ కూడా సమానమే. ప్రతి ఒక్క కట్టడం కూడా అక్రమంగా కట్టినటువంటి నాలాలు, చెరువులు ఆక్రమించి కట్టినటువంటి ప్రతి కట్టడం కూడా అక్రమంగానే పరిగణిస్తాం. ఇందులో ఎవరి ప్రోద్బలం, ఆఖరికి ముఖ్యమంత్రి తమ్ముడిదైనా సరే, ఎవరైనా సరే ఇక్కడ ఒకే విధంగా ఉంటుందనేటువంటి మాట. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి సోదరుడు చేసినటువంటి ఒక కామెంట్ దీనికి సంబంధించి, నేను తీసుకున్నప్పుడు ఈ విధంగా ఉందనేటువంటి పరిస్థితి నాకు తెలియదు, అయినా కానీ నేను కంప్లీట్గా సహకరిస్తాను అనేటువంటి మాట. రేవంత్ రెడ్డి తన సన్నిహితుల వద్ద చెప్పినటువంటి మాట, తనకు సంబంధించినటువంటి ప్రాపర్టీస్ కానీ, కట్టడాలు కానీ ఏవైనా ఈ హైడ్రాకు సంబంధించి వస్తే నాకు అసలు ఇన్ఫామ్ చేయొద్దు, అక్కడికక్కడే నేలమట్టం చేయండి అనేటువంటి ఒక సూటిగా చెప్పినటువంటి గొప్ప వ్యక్తి అని కూడా చాలామంది కొనియాడుతున్నారు. సరే, దాన్ని ఏ విధంగా చూడాలి? రాజకీయపరమైనటువంటి కోణంలోనే ప్రస్తుతం హైడ్రాకు సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో హీట్ పుట్టిస్తున్నటువంటి ప్రస్తుత పరిస్థితి ఉంది. ఇతర పార్టీలన్నీ కూడా రేవంత్ రెడ్డి కక్ష సాధింపు చర్యలో భాగంగా చేస్తున్నారు. రేవంత్ రెడ్డి ఏదైతే 6 హామీలతో అధికారంలోకి వచ్చారో వాటిల్లో 1-2 మినహాయించి మిగతావన్నీ అటకెక్కాయి. కాబట్టి రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితిని తన వైపు తిప్పుకోవడానికి రేవంత్ రెడ్డి పారించినటువంటి ఒక పాచిక కింద కూడా హైడ్రాని అభివర్ణిస్తున్నటువంటి ప్రస్తుత పరిస్థితి ఉంది. నిజంగా రాజకీయ కోణంలోనే చూడాలా, లేకపోతే ఎంతో అద్భుతమైనటువంటి నగరం నరకకూపంగా మారటానికి కానీ, లేకపోతే ప్రతి వర్షాకాలంలో బండారీ లేఅవుట్ కావచ్చు, ఇతరత్ర అన్ని కాలనీల్లో నీరు నిలిచిపోయేటువంటి విధానానికి సంబంధించి ఎప్పటి నుంచో జరుగుతున్నటువంటి చర్చ వర్షాకాలం మాత్రమే చర్చించేటువంటి అంశానికి సంబంధించి లేదు. ఖచ్చితంగా కూడా ఇక ఏ వర్షాకాలం కూడా ఇటువంటి పరిస్థితులు హైదరాబాద్లో ఉండకూడదు. ముఖ్యంగా పారిశ్రామికవేత్తలు మేము ఆకట్టుకుంటున్నాం అనేటువంటి ప్రస్తుత తరుణంలో హైడ్రా తన పవర్ అయితే చూపిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇదే అంశానికి సంబంధించి వాళ్ళ బిగ్ టాక్లో చర్చిద్దాం. దీనిపై మనతో మాట్లాడటానికి పులి అనిల్ కుమార్ గారు, కాంగ్రెస్ రాష్ట్ర సీనియర్ నాయకులు, అలాగే గంగాపురం వెంకటరెడ్డి గారు, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, వారు కూడా లైవ్లో సిద్ధంగా ఉన్నారు. మరి కాసేపట్లో విజయార్య క్షత్రియ గారు, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు, అలాగే వివి రావు గారు, విశ్లేషకులు, వారు కూడా లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ముందుగా అనిల్ కుమార్ గారు, నమస్తే అండి. నమస్తే. హైడ్రా అంటే రాజకీయ అంశమా లేకపోతే ఇతరత్ర అన్ని పక్కన పెడితే ఆల్ ఆర్ ఈక్వల్, ఎవరైనా ఒకటే విధంగా చూస్తామనేటువంటి మాట. కానీ ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి ప్రధాన ఆరోపణ ఏంటి అంటే, ముందుగా రంగనాథ్ వారి కార్యాలయమే నాలా మీద ఉంది, దాన్ని సరిచేస్తే బాగుంటుందనేటువంటి కొన్ని విమర్శలు. దాన్ని ఎలా చూడాలంటారు రాజకీయపరమైనటువంటి విమర్శ కింద? ముందు హైడ్రా గురించి రంగనాథ్ గారి విషయం కన్నా నాకు ఒక ముందు విషయం మీరు అందరూ తెలుసుకోవాలి. మన ముందు ఒక విషయం ఏంటంటే, అసలు ఈరోజు హైడ్రా తేవడానికి గల ముఖ్య కారణం ఏంటి? అసలు హైడ్రా యొక్క అవసరం ఉందా లేదా ఈ రాష్ట్రానికి కానీ, ఈ నగరానికి కానీ? హైడ్రా తేకుంటే జరిగే నష్టాలు ఏంటి, హైడ్రా ఉండడం వల్ల జరిగే లాభాలు ఏంటి? దీని కింద చూస్తే మీరందరికీ తెలుసు, ఈ భాగ్యనగరమే కాకుండా ఎక్కడైనా ప్లానింగ్, ఒక నగరం యొక్క నిర్మాణం జరిగేటప్పుడు కంపల్సరీ ఆ నగరంలో ఉన్నటువంటి నీరు పల్లాన్ని ఎరుగు, నిజం దేవుడు ఎరుగు అన్నట్టుగా నీరు పల్లాన్ని ఎరుగుతుంది. ఆ పల్లాన్ని ఎరిగిన నీరు ఎక్కడ చేరుకుంటుంది? పల్లానికి ఎరిగిన నీరు ఎక్కడైతే చెరువులు ఉంటాయో, కుంటలు ఉంటాయో అక్కడ స్టాక్ అయి ఉంటాయి. అయితే గత రాజకీయ చరిత్రకారుల యొక్క కుట్రలకు పాలై మంచి చెరువులు, దాదాపు 20 ఎకరాలు 30 ఎకరాలు ఉన్న చెరువులు కూడా ఈరోజు 1-2 ఎకరాలకు కుచించబడి ఆ ఇంటి వరదల నుంచి వచ్చినటువంటి నీరంతా ఈరోజు రహదారుల మీద పారుతుంది. మీ అందరికీ తెలుసు, మనందరికీ తెలుసు, హైదరాబాద్ నగరం ఒక చిన్న చిటుకు జల్లు వానబడిన కిలోమీటర్ల కొద్ది ట్రాఫిక్ జామ్ అవుతుంది. అసలు హైదరాబాద్ నగరాన్ని కట్టడి చేసే సమస్యలు ఏమైనా ఉన్నాయంటే ఈరోజు ఇవాళ రేపు నేనైతే అనుకుంటా
టెర్రరిజం కన్నా పెద్ద సమస్య ఏమైపోయింది ఈరోజు? కబ్జాలు. ఈ కబ్జాలకు గల కారణం ఏంటిది? ఈ భాగ్యనగరాన్ని పట్టి పీడుస్తున్న సమయంలో ట్రాఫిక్ ఒకటైతే నెక్స్ట్ వర్షం వచ్చినప్పుడు ముంపు ప్రాంతాలు, ఈ ముంపు ప్రాంతాలు కబ్జాల వల్ల ఏర్పడింది. ఎన్నో ప్రభుత్వాలు దీన్ని ఇనిషియేషన్ తీసుకోవాలని మొదలుపెట్టడం, ఒత్తిళ్లు రాగానే, రాజకీయ ఒత్తిళ్లు రాగానే వెనుకపోవడం, అట్లా ప్రతిసారి జరిగింది. గత 10 సంవత్సరాలలో కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదో కొద్దిగా మొదట్లో ఒక 2-3 కూల్చివేతలు చేయాలని 2-3 కూల్చివేతలు చేసిండ్రు, రాజకీయ ఒత్తిళ్లు రాగానే వెనుకపోయారు. కానీ నిజంగా రేవంత్ రెడ్డి గారిని మా ముఖ్యమంత్రి అని గర్వంగా నేను చెప్పుకోవడం ఒక భాగం అయితే, నిజంగా ఈరోజు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి ఒక సాహసోపేతమైన చర్య. నిన్న నారాయణ గారు అన్నట్టుగా ముఖ్యమంత్రి గారు పులి మీద స్వారీ చేస్తాను, ఆ పులి దిగకూడదని అన్నాడు. నిజంగా ఇది ఒక పులి మీద స్వారీ లాంటిది. నిజంగా ఏంటంటే ఈరోజు ఎలక్షన్లు అంటేనే ఎన్ని విషయాలు ప్రభావితం మీకు చేస్తాయో తెలుసు మీ అందరికీ. పారిశ్రామికవేత్తలు, ఇన్ఫ్లుయెన్సర్లు, మీడియా, ఓటర్లు, స్వచ్ఛంద సంస్థలు, అధికారులు ఎన్నో ఉంటాయి. వీటన్నిటి కూడా రాజకీయపరమైన సత్సంబంధాలు ఎక్కడో దగ్గర ఉంటాయి, మీ అందరికీ తెలియని విషయం కాదు. అన్నిటికి కూడా ఆర్థికపరమైన, సామాజికమైన సత్సంబంధాలు. అంటే హైడ్రా దూకుడు చూస్తుంటే తన పని తాను చేసుకుపోతున్నట్టు లేదు, దాడి చేస్తున్నట్లుగా ఉంది అనేటువంటిది చాలామంది చెప్తున్నట్టు. అసలు నాకు తెలిసి రేవంత్ రెడ్డి గారు నేను ఇప్పుడే సెక్రటరియట్ నుండి వస్తున్నా. ఈరోజు ఇప్పుడు మంత్రివర్గం అక్కడ అందుబాటులో ఉన్నటువంటి మంత్రులందరితో కూడా 6th ఫ్లోర్లో ముఖ్యమంత్రి గారు ఇప్పుడు మీటింగ్ జరుగుతుంది లైవ్. ఓకేనా? నాకు తెలిసి ఇప్పుడు అధికారులు కూడా ఎక్కడో దగ్గర నోటీసులు ఇస్తున్నారు హైడ్రాగా. చట్టం తన పని తను చేసుకపోతుంది అనడానికి ఒక ప్రత్యేకమైన నిదర్శనం. చట్టం తన పని మనం చేసుకపోతుంది సినిమాలో డైలాగ్ మాత్రమే విన్నా నేనైతే. కానీ ఈరోజు రేవంత్ రెడ్డి గారు హైడ్రా అనేది ఈ రాష్ట్రంలో ఈ యొక్క ముఖ్యంగా హైదరాబాద్లో ప్రవేశపెట్టి ఒక సామాన్య మానవుడు ఏం కోరుకుంటాడంటే, ఈ మహానగరం నుంచి అయినా ఈ అధికారుల నుంచి ఇంటికి సరైన సమయంలో బయలుదేరితే మళ్ళీ ఉద్యోగానికి సరైన సమయంలో రీచ్ కావాలనుకుంటారు. ఇంటి జాబ్ నుంచి బయలుదేరితే మళ్ళీ ఇంటికి సరైన సమయంలో రీచ్ కావాలనుకుంటారు. ఈ ట్రాఫిక్ వర్షం పడినప్పుడు ఒక నరక కూపం లాంటి ట్రాఫిక్ వర్షం పడ్డప్పుడు. దీనికి గల కారణం ఏంది? ఎక్కడున్నా అక్కడ జలాశయాలను వెంచర్లు వేసి అమ్మేసిండ్లండి. ఈరోజు వరదలు ఇళ్లలోకి రావడం కాదు, వరదలుతో మునిగవలసినటువంటి చెరువులకు మనం పోయి ఇల్లు కట్టుకున్నాం. ఈరోజు ఒక మున్సిపాలిటీ పర్మిషన్లు ఉన్నాయి, ఒక రెవెన్యూ పర్మిషన్లు ఉన్నాయి. అది మీరు ఫామ్ హౌస్లు కట్టుకుంటారు, వాటి మీద ఫంక్షన్ హాల్లు కట్టుకుంటారు, కోట్ల రూపాయలు పెట్టుకుంటారు, అన్నీ చేసుకుంటారు. మాట్లాడితే ఈరోజు రాజకీయం అంటారు, డైవర్షన్ పాలిటిక్స్ అంటారు. మాకేమొస్తుందండి డైవర్షన్ పాలిటిక్స్ వస్తే? మేము అధికారంలో లేకుండా ఉండి ఏదో రాజకీయ లబ్ధి పొందాలని ఉంటున్నాం. మేము ఉన్నదే అధికారంలోనే. స్వయంగా ఈరోజు మా ముఖ్యమంత్రి గారు సోదరుని ఇంటినే కూల్చేసే సమయానికి వచ్చేసింది హైడ్రా. అంటే ఎంత పారదర్శకతో కూడినటువంటి రాజకీయం చేయాలనుకుంటున్నారు అనేది ఇది రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి. ఎన్ని ఫైండ్ అవుట్ చేశారు? దీనికి సంబంధించి ఎన్నిటికి నోటీసులు ఇచ్చారు? నాకు తెలిసి నేను లేటెస్ట్ ప్రచార మాధ్యమాల ద్వారా చూసిందే దాదాపు ఇప్పటికీ 50కి పైగా నోటీసులు ఇచ్చారు. అంటే 50 కట్టడాలు, అంటే కట్టడాలు అంటే సింగిల్ కట్టడం కాదు, 50 కట్టడాలు. అంటే ఒక్కొక్క కట్టడంలో దాదాపు విల్లాస్ కూడా ఉన్నాయి. ఇప్పుడు మణికొండల దాదాపు ఒక 250 విల్లాలు కలిసి దాని ఒక ప్రాజెక్ట్ కనుక్కున్నా. అటువంటి ప్రాజెక్ట్ కూడా నోటీసులు ఇచ్చారు. నోటీసులు ఇచ్చి అది ఒకవేళ హైడ్రా కూల్చివేతల పనులు చేస్తోంది, కరెక్ట్, అంతా బాగానే ఉంది. దానికి పర్మిషన్లు ఇచ్చినటువంటి వారు కానీ, లేకపోతే నీటిపారుదల శాఖ వారు కానీ, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ అన్ని రకాలైనటువంటి క్లియరెన్స్లు ఇచ్చారు. మరి అక్కడ కొన్నవారు వారు ఇప్పుడు శిక్ష అనుభవిస్తున్నట్టే లెక్క. దానికి సంబంధించి సరే తప్పు చేశారు, శిక్ష అనుభవిస్తున్నారు. మిగతా అధికారుల పరిస్థితి ఏంటి? తప్పకుండా ఇప్పుడే పిక్చర్ స్టార్ట్ అయింది. ఆ అధికారాలు కూడా జాగ్రత్త. దానికి సంబంధించి ప్రజలకు క్లారిటీ ఇచ్చి హైడ్రా ఈ తరహా దూకుడు ప్రదర్శిస్తే బాగుంటుంది అనేటువంటి కొన్ని విమర్శలు ఉన్నాయి. దానికి సంబంధించి ఇమీడియట్గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్లారిటీ ఇచ్చేస్తే సరిపోతుంది అనేటువంటి. తప్పకుండా. ఇప్పుడు మొదట ఏం జరిగింది? మొదటి స్టెప్లో ఫస్ట్ అక్రమ కట్టడాలను గుర్తించడం స్టార్ట్ చేసినాం. తర్వాత ఏం జరిగింది? అక్రమ కట్టడాలను కూల్చివేయడం స్టార్ట్ చేసినాం. ఎందుకంటే అక్రమ కట్టడాలను కూల్చివేయడం మనము లేట్ చేసాం అనుకోండి, దాని యొక్క ప్రభావితం చేసే మనుషులు ఎక్కువ పెరిగిపోతారు. ఫస్ట్ అక్రమ కట్టడాలను గుర్తించడం, వాటిని కూల్చేయడం, తర్వాత ఈ అక్రమ కట్టడాలకు కారణమైనటువంటి వ్యక్తులు వాళ్ళ అధికారులైనా సరే. బట్ అనిల్ గారు, ఒక విమర్శ అయితే ఉంది హైడ్రా మీద. సో గుర్తించాల్సిన చోట గుర్తించకుండా ఎక్కడెక్కడో సామాన్యులు, లేకపోతే బలహీనులు, లేకపోతే బయటకు వచ్చి మాట్లాడలేని ఉన్నత వర్గాలకు సంబంధించినటువంటి వారి విషయంలో హైడ్రా దూకుడు ప్రదర్శిస్తోంది అనేటువంటి కొన్ని విమర్శలు అయితే ఉంది. మాట్లాడదాం దీనికి సంబంధించి. రైట్, ఇక విజయారే క్షత్రియ గారు ఉన్నారు, బీఆర్ఎస్ రాష్ట్ర సీనియర్ నాయకులు, వారితో కూడా మాట్లాడదాం. విజయారే గారు నమస్తే అండి. హైడ్రా దూకుడు
హైడ్రామా అని కొంతమంది, అలాగే దీనికి సంబంధించి ఇక్కడ కాదు ఓల్డ్ సిటీలో కూడా చాలా ఉన్నాయి. ఓల్డ్ సిటీలో ముందు మీరు ఒక అడిగేసి చూడండి. సో దానికి సంబంధించి అక్కడ కూడా అట్లీస్ట్ నోటీసులు ఇచ్చినా బాగుండేది అనేటువంటి కొన్ని విమర్శలు. అలాగే కార్యాలయం కూడా, ప్రధాన కార్యాలయం ఏదైతే రంగనాథ్ ఉంటున్నారో దానికి సంబంధించి కూడా అది కూడా నాలా మీదే ఉంది అనేటువంటి కొన్ని విమర్శలు. కానీ గత 10 ఏళ్లలోనే అక్రమ కట్టడాలు విపరీతంగా పెరిగిపోయాయి అనేటువంటి మాట. ఇప్పుడు ఇచ్చినటువంటి నోటీసుల విషయంలో కానీ, జరుగుతున్నటువంటి కూల్చివేతలు కానీ గత 10 సంవత్సరాల్లో ఇంప్లిమెంట్ అయినటువంటి వాటినే టార్గెట్గా, అంటే బీఆర్ఎస్ పార్టీ టార్గెట్గా జరుగుతుందనేటువంటి కొన్ని విమర్శలు. ఏం చెప్తారు మేడం? అయితే ముందుగా ప్యానలిస్టులందరికీ అలాగే వ్యూవర్స్కు మీకు కూడా మరి నమస్తే అండి బీఆర్ఎస్ పార్టీ తరపు నుండి. అయితే మొట్టమొదట ఏంది అని అంటే ఇది ఒక సీక్వెన్స్ లెవెల్లో గత 8 నెలల రేవంత్ రెడ్డి గారి పరిపాలన చూస్తూ ఉంటే ఒక సీక్వెన్స్గా ఎపిసోడ్ వైజ్గా ప్రజల దృష్టిని మరల్చడానికి గాను ఒక్కొక్కటిగా నెలకొకటి, 15 రోజులకొకటి, వారానికి ఒకటి లెక్కన ఈ విధంగా ఈ డ్రామాలన్నీ చేసుకుంటూ పోతూ ఉన్నాడు. అయితే అభివృద్ధిని మేము ఎప్పుడైనా కూడా మొదటి నుంచి ప్రజలకు మీరిచ్చినటువంటి మాటను నిలబెట్టుకోండి. మీరు ఎన్నికల కంటే ముందు కండిషన్స్ అప్లై చేయలేదు. ఎన్నికల కంటే ముందు కండిషన్స్ అప్లై చేయలేదు. 6 గ్యారెంటీలు రుణమాఫీ రాగానే కండిషన్స్ అప్లై అన్నారు. కాబట్టి అది తప్పండి. కండిషన్స్ ఎందుకు పెడతా ఉన్నారు? అన్కండిషనల్గా మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకోండి. లేదు అని అంటే ప్రజలు మిమ్మల్ని నమ్మరు ఇంకా అనే విషయాన్ని మేము చెప్పుకుంటూ వస్తూ ఉన్నాం. అందులో భాగంగానే మొన్న మీరు చూడండి, ఆగస్టు 15వ తారీఖు వైరా సభలో ముఖ్యమంత్రి గారి, మీరు కొద్దిగా రీల్ పెడితే బాగుంటుంది, ఆ సభలో ఆయన వ్యవహరించిన తీరు ఈరోజు సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసింది. ఇదేందా ఒక సీఎం కుర్చీలో కూర్చొని నువ్వు చూస్తున్నటువంటి మాట్లాడుతున్నటువంటి ప్రవర్తిస్తున్న తీరు ఏంది నీ పరిపాలన మీద అని చెప్పేసి ఈరోజు సుప్రీంకోర్టు జడ్జీలు ఈరోజు ముట్టికాయలు వేసారు. ఒకవేళ అంటే మేము ఆదేశం కూడా తీయాల్సి వస్తుంది అని చెప్పి ఒక సూచాయగా హెచ్చరిక అయితే జారీ చేశారు. అంటే మేము మొదటి నుంచి కూడా ఏమంటున్నాము అని అంటే, సరే ప్రజలు అధికారం ఇచ్చిండ్రు, దాన్ని మరి చాలా మర్యాదగా గౌరవంగా దాన్ని నిర్వహిస్తూ పోతే మీకు గౌరవం పెరుగుతుంది, ప్రతిపక్షాల గౌరవం ఉంటుంది, ప్రజలకు గౌరవం ఇచ్చినట్టు ఉంటుంది. అలా కాకుండా నీ దుష్ప్రవర్తన వల్ల ఈరోజు ఈ 8 నెలల పంచాయతీ మీరు చూస్తారు కదా, గాయగా ఎప్పుడు అశాంతి, తెలంగాణ అంటేనే అశాంతి అనే పరిస్థితికి మళ్ళీ 2014 కంటే ముందున్నటువంటి పరిపాలన ఏదైతే మనం చూసినామో, యూపీఏ 2, యూపీఏ 1 ఇవి చూసినామో ఆ విధంగా పరిపాలన మళ్ళీ 8 నెలల నుండి చూస్తూ ఉన్నాము. అందులో భాగంగా మేమేమంటున్నాము అని అంటే, మేము స్వాగతిస్తున్నాం మా నాయకులు కేటీఆర్ గారు ఒకవేళ బఫర్ జోన్లో కానీ ఎఫ్టీఎల్లో కానీ ఒకవేళ మా ఫామ్ హౌజులు ఎవరి అయినా మా నాయకులై కానీ మాయి కానీ ఉంటే ఖచ్చితంగా మేమే నిలబడి కూల్చేస్తామని చెప్పి ఆయన మాట ఇచ్చారు. ఒకటి. రెండవది, ఈరోజు మరి కొండరెడ్డి గారు అంటున్నారు, మరి ఈరోజు కొండరెడ్డి గారికి నోటీస్ పోయింది కదా, హైడ్రా కంటే ముందు మా తమ్ముంది ఉందని ఎందుకు ప్రకటించలే? అంటే ప్రతిపక్షాలు ఒత్తిడి చేస్తే మీకు గుర్తొచ్చిందా మీది కూడా ఉన్నది బఫర్ జోన్లా, మీది కూడా ఉన్నది ఎఫ్టీఎల్ అని? కాదు కదా, మీరు ముందే ప్రకటించుకోవాలి. ఏ విధంగానైతే కేసీఆర్ గారి ఫ్యామిలీ మీద మీరు ఏదైతే హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నారో మీ ఫ్యామిలీ గురించి కూడా బహిరంగంగా చెప్పాలి. కేసీఆర్ గారిది 1-2-1 మీరు ఇగో ఈడ తప్పు జరిగింది ఈడ చెప్పుకుంటూ వస్తున్నారు కదా, అన్నప్పుడు మీరు క్వశ్చన్ చేస్తున్నప్పుడు గురువిద కిందలాగా మరి మీరెట్లా, మీరు ఒక సీఎం స్థాయిలో ఉండి ఇగో మా తమ్ముంది ఉంది, మా అన్నది ఉంది, మా చుట్టాలు ఉంది, ఇగో మా ఉంది, ఇగో మేమే కూల్చుకుంటామని మీరు ముందే ప్రకటించాలి. విజయ్ గారు ఇచ్చినటువంటి నోటీసులకు సంబంధించి గత 10 ఏళ్లలో ఇన్ని అక్రమాలు జరిగితే దానికి సంబంధించి మాట్లాడకుండా సో ఇటువంటి విమర్శలు చేస్తుంది బీఆర్ఎస్ అనేటువంటి కొన్ని కామెంట్స్. దానికి సంబంధించి అంటే ఇప్పటి వరకు వాటిని 10 సంవత్సరాల పాటు కూడా బీఆర్ఎస్ పార్టీ ఎంకరేజ్ చేస్తూ వచ్చి సిటీలో ఉన్నటువంటి మొత్తం కంప్లీట్ స్ట్రక్చర్ అంతా మార్చేసింది. నీళ్లు నిలవటానికి కావచ్చు, ట్రాఫిక్ విపరీతంగా పెరగడానికి కావచ్చు, కొన్ని గల్లీల్లోకి వెళ్ళటానికి కూడా ఇబ్బంది అయ్యేటువంటి ప్రస్తుత పరిస్థితి, భండారి లేఅవుట్ లాంటి దాని మీద కూడా ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం అంటే 10 సంవత్సరాల నుంచి కూడా చేస్తూనే ఉంది. అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వచ్చినప్పటికీ ఎందుకు దాని మీద చర్యలు తీసుకోలేదు? ఎగ్జాక్ట్లీ మీరు మంచి ప్రశ్న వేశారండి ప్రజల తరఫున. దానికి సావధానమైన ప్రశ్న ఏంటంటే, అధికారము అనేది ప్రజలకు తెలియకుండా, అంటే ప్రజాస్వామ్యంలో 75 ఏళ్ళు అయినా కూడా మనకి ఇంకా ప్రజలకు రాజ్యాంగం గురించి కానీ చట్టాల గురించి కానీ అసలు తెలియదండి. ఏ పార్టీ అయినా ఏ పార్టీ ప్రభుత్వం అయినా మొట్టమొదటి చేయాల్సింది అవేర్నెస్ ప్రోగ్రాములు ఇప్పటి వరకు పెట్టలేదు. ఇది వాస్తవం, ప్రజలకు తెలియదు. తప్పులు ఎందుకు జరిగాయి,
అంటే తెలియకనే తప్పు చేస్తారు. ఏ మానవుడు కూడా తెలియనందుకు మాత్రమే తప్పు చేస్తారు. కానీ కొందరు మాత్రం ఖచ్చితంగా దాన్ని గ్రాప్ చేస్తారు. ఇవి రెండు పార్శ్వాలు అన్నప్పుడు మానవీయ విలువలకు ఎక్కువగా విలువిచ్చినటువంటి కేసీఆర్ గారు రాజ్యాంగాన్ని తూచా తప్పకుండా అమలు చేయాలి అని అంటే మొట్టమొదలు మొన్న కొత్త రాష్ట్రం ఏర్పాటైంది కాబట్టి రెవెన్యూ చట్టాలు కానీ మున్సిపల్ చట్టాలు కానీ కొత్తవి తీసుకొచ్చారు. అందులో భాగంగా మరి దీనికి సంబంధించే ఈరోజు హైడ్రా అని చెప్పి రేవంత్ రెడ్డి గారు నేను చేస్తానని అంటున్నారు కదా. ఆల్రెడీ కేసీఆర్ గారు దీన్ని ఇనిషియేట్ చేశారు. కొత్త మున్సిపల్ చట్టం తీసుకొచ్చి దాంట్లో ఈవిడిఎం వ్యవస్థను ఏర్పాటు చేసి జిహెచ్ఎంసీ కమిషనర్ పరిధిలో పెట్టి దాన్ని తూచా తప్పకుండా పాటిస్తా ఉన్నారు. కోర్టులలో ఇప్పుడు కేసులు ఉన్నాయి, మీరు చెక్ చేసుకోవచ్చు. ఎవరెవరు అయితే ఎంక్రోచర్స్ ఉన్నారో వాళ్ళ మీద కేసెస్ నడుస్తా ఉన్నాయి. అంటే చట్టబద్ధంగా ఈ పదేళ్ల లేఅవుట్లకు ఇచ్చినటువంటి పర్మిషన్లు కావచ్చు, కట్టినటువంటి విల్లాలు కావచ్చు, మీరు చూపించండి. ఇప్పుడు మీరు అధికారంలో ఉన్నారండి. కేసీఆర్ గారి 10 సంవత్సరాలలో ఇప్పుడున్నటువంటి ప్రచారం కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా చెప్తుంది ఏంటి అంటే ఇచ్చినటువంటి దాదాపు ఒక 50-60 వరకు అంటే గేటెడ్ కమ్యూనిటీస్తో పాటు కలిపి ఒక నోటీస్ కింద చూసినా కానీ ఇచ్చినటువంటి 50 నోటీసులో దాదాపు 30-35 పైచిలకు బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ల అధికారంలో ఉన్నప్పుడు ఇచ్చినవే అనేటువంటి ఒక దాన్ని అయితే బాగా హైలైట్ చేస్తుంది. మాట్లాడదాం దీనికి సంబంధించి ఒక చిన్న అయితే అందులో భాగంగా మున్సిపల్ చట్టం వచ్చిన తర్వాత ఈవిడిఎం వ్యవస్థను కేసీఆర్ గారే ఏర్పాటు చేశారు. తర్వాత ఆనాడు ఎంక్రోచర్స్ ఎవరైతే ఉన్నారో అంటే మొత్తం ఇప్పుడు లెక్క తెలుసో తెలియదో నాకు తెలియదు కానీ మా లెక్క 3600 పైచిలుకు చెరువులు, కుంటలు, 2 రిజర్వాయర్స్ ఇవన్నీ ఉన్నాయండి. అందులో భాగంగా మేము మొత్తం 10 ఏళ్లలో సర్వే చేసింది ఓన్లీ 900 నుండి 1000 మాత్రమే సర్వే అయినాయి చెరువులు. ఏంటంటే ఒరిజినల్ ఇది మీకు రిపోర్ట్ ఇస్తున్నా నేను. మేమేం చేసాము అనేది చెప్పాలి కదా. వీళ్ళు ఏమంటారు అంటే అదేదో కేసీఆర్ గారు మొత్తము మర్చిపోయారు అనే దాంట్లో ఏ పార్టీ అయినా సరే, అధికార పార్టీ అయినా ప్రతిపక్షం అయినా సరే, ప్రజలకి అర్థమయ్యే విధంగా ఏం చేసామో చెప్పుకునేటువంటి పరిస్థితి ఉండాలి. సో 1000 వరకు మేము సర్వే చేసాం. కుంటలు, చెరువులు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఎఫ్టీఎల్ ఎంత. ఎప్పుడు కూడా మనం అధికారాన్ని ఉపయోగించేటప్పుడు మీకు ఎఫ్టీఎల్ పరిధి తెలవాలి, బఫర్ జోన్ పరిధి తెలవాలి. ప్రభుత్వ భూములు ప్రజల్లో అయితే ఇక గంగాపురం వెంకటరెడ్డి గారు ఉన్నారు, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి. వెంకటరెడ్డి గారు నమస్తే. నమస్తే, చెప్పండి. ఎస్, రాష్ట్రం అంతా హైడ్రా తోటి ఉలిక్కి పడుతుంటే, అట్టుడికిపోతుంటే, ఈ తరహా ఒక వైబ్రేషన్ వస్తూ ఉంటే ఏలేటి మహేశ్వరరెడ్డి ఎందుకు ఈ సమయంలో కూడా పాత బస్తీ రాజకీయం చేస్తూ ఉన్నారు? భారతీయ జనతా పార్టీ ఇటువంటి దానికి సంబంధించి కూడా మళ్ళీ ఎటు తిరిగి అటు తిరిగి ఓల్డ్ సిటీ వైపే వెళ్తోంది అనేటువంటి ఒక మాట. ఓవైసీ కూడా బయటకు వచ్చి బాహాటంగా వారు చెప్తున్నారు అని అంటే వారికి కూడా హైడ్రా పవర్ అనేది ఏదో తెలిసిపోయింది, లేకపోతే వారికి కూడా ఆ వేడి తగిలింది కదా. ఈ సమయంలో ఈ విషయంలో కూడా భారతీయ జనతా పార్టీ మత రాజకీయం చెయ్యాలా ప్రాంతాలకు సంబంధించి, ఎందుకు ఆ తరహా పరిస్థితి అనేటువంటి కొన్ని విమర్శలు ఏం చెప్తారు మీరు ఓవరాల్గా? ఇప్పుడు లైవ్లో ఉన్నటువంటి మిత్రులు పెద్దలు వివి రావుతో సహా చూస్తున్న ప్రేక్షకులందరికీ నమస్తే. భారతీయ జనతా పార్టీ తరఫున మురళి గారు, ఇవాళ కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ ఆడుతున్న డ్రామా నాటకాలే హైడ్రా. ఇదేదో ఎవరో చేసిపోయినట్టుగా, మాకేం సంబంధం లేనట్టుగా కాంగ్రెస్ నటిస్తున్నది. ప్రభుత్వం మారింది, వాళ్ళు ఇంప్లిమెంటేషన్ చేస్తున్నారు. దీంట్లో డ్రామా ఏముంది మీరు చెప్పండి. ఒకటి మిత్రమా, బీఆర్ఎస్ మిత్రమా, మీరు మాట్లాడే ప్రతిదానికి నేను మాట్లాడేదానికి మీరు మధ్యాహ్నం ఇంటర్ఫియర్ కావాలా? ప్లీజ్ వెంకటరెడ్డి గారు కంటిన్యూ ప్లీజ్. తప్పు మాట్లాడినప్పుడు విజయార్య గారు ప్లీజ్. కాంగ్రెస్ లింగాన్ని మింగితే వీళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు గుడిని మింగింది. ఇవాళ హైదరాబాద్ లో ఉండేటువంటి చెరువులు మాయం కావడానికి ఈ రెండే పార్టీలు గత 30-35 సంవత్సరాలుగా అనుసరించినటువంటి నిర్మాణాన్ని పాయింట్ నోట్ చేసుకోండి ప్లీజ్. రాంగ్ వర్డ్ ని మీరు పాయింట్ నోట్ చేసుకున్న తర్వాత మీరు మాట్లాడండి. వాదించుకునే సమయం ఇది, చర్చించుకునే సమయం.
అనిల్ గారు please, మనం చర్చ పక్కదారి పెడతాం. డిపాజిట్ రాని పరిస్థితి ఉన్నా కూడా ఎందుకు భరించలేకపోతున్నారు మీరు? నెంబర్ 1 ఇవాళ కాంగ్రెస్ అక్షింతలతోటి రాజకీయం చేసిన మీరు మీకు డిపాజిట్ రాలే అయోధ్యలో మీకు డిపాజిట్ రాలేదండి, మాకు కాదు. మాట్లాడతారు రాముని మీద ఆవు మీద రాముని మీద కదా మీరు కొంత విజ్ఞత మొత్తం హిందువుల ఇజ్జత్ తీస్తున్నారు మీరు బీజేపీ వాళ్ళు. విజ్ఞత ఉన్నదని అభిప్రాయము, కానీ మీరు కూడా అట్లా మాట్లాడితే బాధ అనిపిస్తున్నది. వెంకటరెడ్డి గారు ప్లీజ్ కంటిన్యూ ప్లీజ్. నేను అంటున్నది ఏంటంటే గండిపేట చెరువును తవ్వితే గండిపేట చెరువులో మొత్తం భూభాగం ఎంత, FTL లెవెల్ ఎంత, ఇతరకు సంబంధించినటువంటి అన్ని కూడా తీస్తే కాంగ్రెస్ వాళ్ళ చరిత్ర బయటపడుతుంది, ఆ తర్వాత బీఆర్ఎస్ చరిత్ర బయటపడుతుంది. నాకు తెలుసు, నేను రంగారెడ్డి జిల్లా వాడిని, పేర్లు చెప్పమంటే చెప్తా, మర్యాద కాదు. ఎవరెవరికి ఎన్నెన్ని కోట్ల రూపాయల ఆస్తులు గల అక్కడ నిర్మాణం చేసిండ్రు గత 30-35 సంవత్సరాలుగా బయటికి రావాలా. ఇవాళ రేవంత్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం చాలా మంచి నిర్ణయమే, భారతీయ జనతా పార్టీ ఆహ్వానిస్తున్నది. కానీ 3 షరతులు భారతీయ జనతా పార్టీ చెప్తున్నటువంటి అంశము. ఒకటేంటంటే అన్ని పెద్ద పెద్ద వాళ్ళు కట్టుకున్నటువంటి విల్లాలు రాజకీయంగా ఆర్థికంగా బలమైన శక్తులు, వ్యాపార వర్గాలు, అధికారులు, IAS IPS అధికారులందరి కూడా మొదలు కూడగొట్టాలి. మధ్యతరగతి ప్రజలు, పేదలు, తెలియక కొన్నటువంటి వాళ్ళు వీళ్ళే రాజకీయ నాయకులు చేసినటువంటి వెంచర్లనే వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి పాపం తెలియదు. వాళ్ళకి సంబంధించినటువంటి దాని మీద ఒక రక్షణ ఉండాలా, దాని మీద ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ప్రభుత్వం చేయాలి. 3 ఏ అధికారులు అయితే దీనికి కారణమో, రెవెన్యూ కానివ్వండి, మున్సిపల్ కానివ్వండి, వాటర్ కానివ్వండి, లేకపోతే కరెంటుకి సంబంధించినటువంటి వాళ్ళు వీళ్ళందరి మీద తీవ్రమైన చర్యలు తీసుకోవాలా. ఇవి లేకుండా ఇంక్లూడింగ్ ఓల్డ్ సిటీ, మీరు అడిగినారు కదా మురళి, ఓల్డ్ సిటీల నిర్మాణాల గురించి ఉండాలా. ఇవాళ నేను రేవంత్ రెడ్డి గారు ఆలోచించి నిర్ణయం చేసిండా, నిజంగానే ఆలోచించి నిర్ణయం చేసి ముందుకు పోయినట్టయితే ఆయన హీ విల్ బికమ్ ఏ గ్రేట్ లీడర్, దాన్ని ఏం సందేహం లేదు, ఇంప్లిమెంట్ చేస్తే. కానీ ఈ గత 9 నెలల నుంచి ఆయన ఇచ్చినటువంటి వాగ్దానాలు, మేనిఫెస్టోలు, వాళ్ళు చెప్పినటువంటి వాటిని అన్నిట్లు కూడా పక్కకు పెట్టి ఇలా డైవర్ట్ చేయడానికి కొత్తగా, ఎందుకంటే నాగేశ్వరరావు గారు మన వ్యవసాయ మంత్రి మొన్న నిన్న చెప్తున్నటువంటిది ఏంటంటే 18,000 కోట్ల రూపాయలు ఇంకా రైతు రుణమాఫీకి సంబంధించి ఖాతాల్లో పడలేదని వాళ్ళే ఒప్పుకున్నారు. కానీ చాలా పెద్ద పెద్ద ప్రకటనలు ఇచ్చినారు. రేవంత్ రెడ్డి గారు ఏం చెప్తున్నారో చెప్పేదానికి చేసేదానికి అర్థం లేకుండా పోతున్నటువంటి పరిస్థితి. చాలా పెద్ద ఎత్తున ఆర్థిక సంక్షోభాలు తెలంగాణలో ఉన్నది కాబట్టి ప్రజలను డైవర్ట్ చేయడానికి ఈ ప్రయత్నం చేస్తున్నాడు అనేటువంటిది భారతీయ జనతా పార్టీ భావిస్తున్నటువంటిది. నిజంగానే ఆయన ఓల్డ్ సిటీ కానీ, లేకపోతే మజ్లిస్ నాయకులకు సంబంధించినటువంటిది కానీ, ఓవైసీ కుటుంబానికి సంబంధించినటువంటి ఆస్తులను కూలగొట్టి నిజమైనటువంటి నాయకుడు అని నిరూపించుకున్నట్టయితే మేము కూడా హ్యాట్సాప్ పెట్టిన పరిస్థితి. అది చెయ్యలేడు. ఆ పరిస్థితి వచ్చినప్పుడు ఆయన పదవి తలక్రిందులైతుంది, ఆయన కిరీటము, ఆయన ఏదైతే కూర్చున్న కుర్చీ కదిలిపోతుంది. ఇప్పటికే ఢిల్లీకి లింక్ పెట్టుకున్నటువంటి పరిస్థితి వాళ్ళు మాట్లాడుతున్నారు, మాకున్న సమాచారం మాకున్నది. కాబట్టి ఇప్పుడు ఏమంటున్నారు, ఓవైసీకి సంబంధించిన ఫాతిమా ఓవైసీ కాలేజ్, ఉమెన్స్ కాలేజ్ చెరువులో కట్టినటువంటి దాన్ని ఇవాళ ఏం చెప్తున్నారు, సెలవులు ఉన్నాయి, సెలవులు వచ్చినప్పుడు చూస్తాము. ఆ లోపల మీరు అంటే ఒక్కొక్కటి నిర్వీర్యం చేసే పరిస్థితికి, కోర్టులకు వెళ్ళి ఆపేటువంటి పరిస్థితి, ఇదంతా నేను చేద్దాం అనుకున్నా కానీ చేయలేనటువంటి పరిస్థితి. ఒకవేళ అది జరిగినా కూడా మొత్తం కాంగ్రెస్ పాలన భ్రష్టు పడుతుంది. ప్రజలు ఇవాళ మద్దతు ఉన్నది, నేను అది కూడా చెప్తున్నా. రేవంత్ రెడ్డి గారు చేస్తున్నటువంటి చర్యకు ప్రజలు మద్దతు ఇస్తున్నారు, 80% ప్రజలు మద్దతు ఇస్తున్నారు. ఎఫెక్టెడ్ పార్టీ ఒక 10-15% కొంత ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉండొచ్చు. ఈ రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకు మొదలు కూలగొట్టాలన్నది. అది చెయ్యకపోతే ఇంతటితో ఆశలు వదులుకోవాలి తెలంగాణలో కాంగ్రెస్ అనేటువంటి మాత్రం భారతీయ జనతా పార్టీ. అంటే రాజకీయపరమైనటువంటి, అంటే చెప్తున్న మాట ఏంటంటే రాజకీయపరమైన, వెంకటరెడ్డి గారు ఒక నిమిషం, రాజకీయపరమైనటువంటి అంశంగా దీన్ని చూడకూడదు. గత 10 సంవత్సరాలు కావచ్చు, లేకపోతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, దాని గురించి కావచ్చు, లేకపోతే ఇతరత్ర ఏ పార్టీల గురించి, వ్యక్తుల గురించి, ఏ వ్యవస్థల గురించి నేను మాట్లాడట్లేదు. గతంలోకి సంబంధించి ఏదైతే హైదరాబాదు ఏ విధంగా స్ట్రక్చర్ ఉండేదో, పల్లపు ప్రాంతం కానీ లేకపోతే ఎత్తు ప్రాంతం కానీ, వీటన్నిటికి సంబంధించి నీటి నిల్వలు హైదరాబాద్ని ఒక సుందర నగరంగా అప్పట్లో ఉండేది. కానీ మొత్తం కూడా సరే ఏ ప్రభుత్వం చేసిందా, ఏ ముఖ్యమంత్రి చేశాడు, ఇవన్నీ పక్కన పెడితే మాత్రం పాత పూర్వ స్థితికి తీసుకొని వచ్చి హైదరాబాద్ని ట్రాఫిక్ ఫ్రీ సిటీగా కావచ్చు, లేకపోతే వర్షం పడితే ముఖ్యంగా కాలనీల్లో ఏ విధంగా నీళ్లు నిలిచిపోతాయో, రోడ్ల మీద ఏ విధంగా వాటర్ నిలిచిపోతుందో, వీటన్నిటికి సంబంధించి ఈ సమస్యలే వీటిని ప్రధానంగా పరిష్కరిస్తాను నేను అనేటువంటి ఒక మాట అయితే చెప్తున్నారు. మాట్లాడదాం దీని మీద. రైట్గా వివి రావు గారు ఉన్నారు, పొలిటికల్ అనలిస్ట్, వారితో కూడా మాట్లాడదాం. రావు గారు నమస్తే. రావు గారు మ్యూట్లో ఉన్నారు, అన్మ్యూట్ చేయండి.
హలో నమస్తే అండి. ఎస్. సో కాంగ్రెస్ పార్టీ వెర్షన్ ఒకటి, బీఆర్ఎస్ చెప్తున్నటువంటి మాట, అలాగే గంగాపురం వెంకటరెడ్డి గారు బీజేపీ చెప్తున్నటువంటి మాట, ఏలేటి మహేశ్వర్ రెడ్డి చేసినటువంటి ఒక కామెంట్, ఇది ఒక పవర్ఫుల్గా పనిచేస్తుందనే విషయం పక్కన పెడితే ఓల్డ్ సిటీని టచ్ చేసేటువంటి పరిస్థితి ఉందా, ముందు అక్కడ ఇవ్వాలి నోటీసులు అనేటువంటి మాట. పార్టీల వెర్షన్ ఈ విధంగా ఉంది, అసలు కోణం ఏంటి అనేది ప్రజలకి కంప్లీట్గా అర్థమైతే బాగుంటుంది అనేటువంటి మాట. ఎస్ రావు గారు, మీ దగ్గర వాయిస్ రీసౌండ్ వస్తుంది, ఒకసారి అదొక్కటి ప్లీజ్. ఇప్పుడు ఓకేనా? ఎస్ ఎస్, మీరు మాట్లాడండి. మళ్ళీ వాయిస్ రీసౌండ్ వస్తుంది, మీరు ఓన్లీ జూమ్ కాల్లోనే మాట్లాడండి, మీరు అది వేరే అంటే ఇప్పుడు అట్లే ఉందా రీసౌండ్? ఏమండి? ఎస్ 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 ప్లీజ్, ఎస్ ప్లీజ్ కంటిన్యూ చేయండి ప్లీజ్. సో ఇప్పుడు రాజకీయ పార్టీల ప్రతినిధులందరికీ కూడా వాళ్ళ యొక్క లిమిటేషన్స్ ఉన్నాయి ఈ వాదనలో. సో నేను ఒక ప్రజల తరఫున, ఒక ట్యాక్స్ పేయర్ గా, ఒక కాలనీ వెల్ఫేర్ సంఘాల గ్రేటర్ హైదరాబాద్ వైస్ ప్రెసిడెంట్ గా, ఒక పొలిటికల్ అనలిస్ట్ గా ప్రజల సైడ్ నుండి నా వాదన ఒకటేనండి. ఈ రోజు మీరు రాజకీయ పార్టీలకు అతీతంగా పక్కన పెట్టండి, ఇవాళ 10 ఏళ్లలో ఏమైంది, ఈ రోజు రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు, అంత నేను ఒకటి అడుగుతున్నాను. ఫస్ట్ మనకు హైదరాబాద్ అంటే మూసీ అండి. మూసీ పరివాహక ప్రాంతం మీరు చూస్తే 60% మొత్తం కూడా కబ్జా అయింది. అది ఈ రోజు బీఆర్ఎస్ పార్టీలో అయిందా, కాంగ్రెస్ లో అయిందా, టీడీపీలో అయిందా అంటే అన్ని పార్టీలు ఉన్నప్పుడు అయింది. నేనేమంటున్నాను, ఇవాళ మీరు స్పష్టంగా చూడండి, నగరంలో ఉన్నటువంటి చాదర్ఘట్ నుండి మన ఎంజీబీఎస్ బస్ స్టేషన్ వరకు, రాజేంద్ర నగర్ సర్కిల్ నుండి హైదర్గూడ వరకు, అంబర్పేట్ నుండి గోల్నాక వరకు మీకు ఈ అంశాలన్నీ చూస్తే, ఈ పక్కన బహదూర్పుర సైడ్ వెళ్ళినా కూడా మీకు ఈ పార్టీలకు అతీతంగా అక్కడ ఓల్డ్ సిటీ కావచ్చు, ఈ పక్కన ఇటు సైడ్ టువర్డ్స్ మన కొత్తగా కింది మన ప్రాంతం సైడ్ కావచ్చు, ఎటు చూసినా కూడా మీరు ఓల్డ్ సిటీ, న్యూ సిటీ, ముస్లిమ్స్ పార్టీలు పక్కన పెడితే ఈ రోజు హైదరాబాద్ లో ఒక మొత్తం అంటే సపరేషన్ కు ముందు, సపరేషన్ తర్వాత చుట్టుపక్కల ఆంధ్రప్రదేశ్ లో ఉన్న వాతావరణం, ఎక్కడైతే అక్కడ క్యాపిటల్ సిటీ లేకపోవడం, ఇటు చెన్నైలో ఇబ్బంది రావడం, ఇవన్నిటి దృష్ట్యా హైదరాబాద్ కి సడన్ గా ఒక రియల్ ఎస్టేట్ భూమి రావడం, ఈ భూమును సద్వినియోగం చేసుకోవడానికి ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకోలేని పరిస్థితిలో రియల్ ఎస్టేట్ మాఫియా కావచ్చు, లేదా రాజకీయ ఇంటర్ఫిరెన్స్ కావచ్చు, లేదా అధికారుల యొక్క అలసత్వం కావచ్చు, ఈ అన్ని కారణాల వల్ల గతంలో ఫస్ట్ కాంగ్రెస్ పార్టీ, టీడీపీ, తర్వాత మళ్ళీ వచ్చిన కాంగ్రెస్ లేకపోతే మళ్ళీ బీఆర్ఎస్ కావచ్చు, అన్ని పార్టీల వాళ్ళు ఇందులో సమానంగా భాగస్వాములుగా నేను మాట్లాడుతూ, ఫస్ట్ నేను ఒక ట్యాక్స్ పేయర్ గా అడుగుతున్నాను. ఇవాళ రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఇప్పుడు హైడ్రా అనేది మొదలైంది అంటున్నారు, కానీ హైడ్రా మూలాలు అనేటివి ఇప్పుడు జనార్దన్ రెడ్డి గారు జిహెచ్ఎంసీలో ఉన్నప్పుడు స్టార్ట్ అయింది. ఆయన ఈ మీరందరి దృష్టికి నేను ఏదలుచుకున్నానంటే, ఆయన ఫస్ట్ డిజిటల్ మ్యాపింగ్ ద్వారా ఈ హైదరాబాద్ లో నాలాలు ఎక్కడెక్కడ వాటర్ కి అడ్డుపడుతున్నాయని చెప్పి ఆయన డిజిటల్ మ్యాపింగ్ చేశాడు. ఆ సందర్భంలో నేను విట్నెస్, ఎందుకంటే నేను కాలనీ వెల్ఫేర్ సంఘాల తరఫున నన్ను కూడా పిలిచారు ఆయన. ఆ మ్యాపింగ్ చేసిన సందర్భంలో ఆ తర్వాత కంటిన్యూషన్ లో వాళ్ళు చేయాల్సిన పనులు చేయలేక అప్పటికే వాళ్ళు అంటే ఏదైతే కట్టడాలను అడ్డుకునే పరిస్థితిలో ఆ ప్రభుత్వం అంతగా చొరవ చూపించారు, కానీ వర్క్ మాత్రం అప్పుడు స్టార్ట్ అయింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మిగతా విషయాలు వాళ్ళు ఏం హామీలు ఇచ్చారు ఆయన పక్కన పెడితే, ఈ రోజు ఒక ముఖ్యమంత్రిగా ఆయన తీసుకున్న స్టాండు, ఆయన ఒక అధికారిగా ఇప్పుడు వచ్చినటువంటి రంగనాథ్ గారికి ఆయన ఇచ్చిన స్టాండ్ ప్రజలందరూ కూడా హర్షిస్తున్నారు. ఇందులో రాజకీయ పార్టీలకు, రాజకీయాలకు అతీతంగా నేను మాట్లాడుతున్నాను. ఇది మా యొక్క హక్కు. మేము ట్యాక్స్ పేయర్ గా ఇవాళ హైదరాబాద్ లో మీరు అంటున్నారు రియల్ ఎస్టేట్ డౌన్ అవుతుందని కొందరు మాట్లాడారు, చాలా తప్పండి. ఇవాళ నగర సుందరీకరణే కాదు, కబ్జాల ద్వారా నగరం యొక్క డిమాండ్ పడిపోతుంది. ఇవాళ చెన్నైలో అదే జరిగింది, ఇవాళ మిగతా ప్రాంతాలు కూడా ఇలాంటి బాంబేలో కూడా అదే జరిగింది. ఇవాళ ఎప్పుడైతే ఏ నగరం అయితే కామన్ మ్యాన్ కి లేదా చట్టాలకు, శాసనాలకు లోబడి ఫ్రీ అండ్ ఫెయిర్ గా ఇవాళ ఇలాంటి వరద నిన్న చూసాం మా దగ్గరే కూకట్పల్లి పక్కనే, ఇవాళ నిజాంపేటలో మీరు చూసారు గత 3-4 సంవత్సరాల క్రితం మొత్తం 2వ ఫ్లోర్ వరకు కూడా నీళ్లు మునిగిపోయినటువంటి పరిస్థితి చెరువులలో. సో ఇలాంటి అన్ని చూసుకుంటే రియల్ ఎస్టేట్ కానీ మహానగరం కానీ ప్రాపర్టీ విలువలు పెరగాలన్నా నగరానికి ఒక 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 పేరు రావాలన్నా కూడా ఖచ్చితంగా మనకు కావాలి. రావు గారు, అంటే ఇప్పుడు తలెత్తుతున్నటువంటి ఒక ప్రశ్న ఏంటంటే, రావు గారు
రావు గారు ఉన్నటువంటి అపార్ట్మెంట్స్కి కొన్ని అపార్ట్మెంట్స్ కూడా నోటీసులు ఇచ్చి వాటిని కూడా కూల్చివేస్తున్నటువంటి పరిస్థితి, అలాగే ప్రజలకు కలుగుతున్నటువంటి నష్టం, కాంట్రాక్టర్ మేము అమ్మేసాము ఇంకా మాకు పరిస్థితి లేదు అనేటువంటి ఒకవేళ చేతులు ఎత్తేస్తే అసలు ఎవరి మీద చర్యలు తీసుకోవాలి, ఎవరి మీద కేసులు పెట్టాలి, దాని మీద లోన్లకు వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. అంటే మేము ఎలాగో లోన్లకు వెళ్ళాం కదా, ఎలాగో నష్టపోయాం కదా, వాటిని మాఫీ చేయండి అని కూడా కొంతమంది చెప్తున్నటువంటి ప్రస్తుత పరిస్థితి. ఎవరు దీనికి సంబంధించి నష్టపోవాలి, ప్రభుత్వం క్లారిటీ ఇస్తే బాగుంటుంది కదా అనేటువంటి కొన్ని విమర్శలు. నేను ఖచ్చితంగా ఒక మాట చెప్పగలుగుతాను సార్, రేవంత్ రెడ్డి గారి స్టాండ్ ఏమున్నా పర్లేదు, ఒక కాలనీ వెల్ఫేర్ సంఘాల సమాఖ్య నాయకునిగా నేను చెప్తా ఉన్నాను, ఇగ్నోరెన్స్ ఆఫ్ లా. ఇప్పుడు మీరు వెళ్ళి హైకోర్టులోకి వెళ్ళి నాకు తెలియదు అని పొడిచేస్తే నాకు శిక్ష పడుతుందని తెలియదు అంటే ఊరుకుంటారా? ఇక్కడ కూడా నేను ఒకటే అంటున్నాను, నాకు తెలియదనే పదానికి ఇక్కడ చాలా దుర్మార్గమైనటువంటి ఆలోచన నేను చెప్తా ఉన్నాను. ఏంటంటే ఇలా ప్రతి సంవత్సరం నిజాంపేట్ ప్రాంతం కానీ అన్ని చెరువులలో మీడియా సాక్షిగా చాలా సందర్భాల్లో ఇవి అక్రమ కట్టడాలని చెప్పినా కూడా కొంటున్నటువంటి ప్రజలకు తెలియదు అనుకోవడం అది చాలా తప్పు అని నేను భావిస్తా ఉన్నాను. నేను ఒక ప్రజల తరఫునే మాట్లాడుతున్నా. మనము ఇలా ప్రభుత్వాలు చెడిపోయిన రాజకీయ నాయకులు దుర్మార్గం వివరించిన ప్రజల భాగస్వామ్యం కూడా ఉంది ఇందులో నేను చెప్తున్నా. చదువుకున్నటువంటి సాఫ్ట్వేర్ చాలా మంది సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కూడా తెలిసి కూడా 10 రూపాయలు తక్కువ వస్తాయని చెప్పేసి దుర్మార్గంగా కొనుక్కున్నటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. అన్ని వ్యవస్థలు కలిస్తేనే అక్కడ పని జరిగింది కదా అనేటువంటి ఒక విమర్శ. ఒక్కరినే నేను అనేది ఏదో కామన్ మ్యాన్ ఇవాళ ఒక పేదోని పేరు చెప్పుకొని అందరు దోసుకుంటున్నారు, కానీ పేదోనికి నిజంగా విషయం తెలియపరచడంలో ఇదే ప్రభుత్వాలు సమాచార హక్కు చట్టం ద్వారానో లేకపోతే లోక్పాల్ ద్వారానో వాళ్ళకి న్యాయం చేసే పరిస్థితి ఉందా? మీరు ఎందుకు ఈ ముసలి కన్నీరు గారుస్తున్నారని నేను అడుగుతా ఉన్నాను. ఈ పేదవాళ్ళకి తెలియదని మాకు చెప్పడం చాలా తప్పు. మీలాంటి మీడియాలు రోజు చెప్తా ఉన్నాయి, కానీ రూపాయి తక్కువగా ఆశించి భ్రమపడుతున్న వాళ్ళకి ఈ రోజుకైనా కనువిప్పు కావాలి. ఇది పార్టీలకు అతీతంగా నేను చెప్తా ఉన్నాను. ఖచ్చితంగా ఈ మహానగరానికి ఈ దుర్మార్గమైనటువంటి రియల్ ఎస్టేట్ మాఫియా నుండి విముక్తి జరగాలి. మాఫియాలో రాజకీయ పార్టీలు ఉండొచ్చు, అధికారులు ఉండొచ్చు, ప్రజలు ఉండొచ్చు, ఈ రియల్ ఎస్టేట్ వీళ్ళు దొంగలు ఉండొచ్చు, కానీ డెఫినెట్ గా ఏదో ఒక రోజు ఒక భయం అనేది రావాలి ప్రజల్లో. ఆ భయం రావడం కోసమైనా ఎవరో కంకణం కట్టుకోవాలి. ఈసారి రేవంత్ రెడ్డి గారికి అవకాశం వచ్చింది. ఆ అవకాశం రావడానికి కారణం గత ప్రభుత్వాలు కావచ్చు, గత ఏ పార్టీ అయినా కావచ్చు. బట్ ఒక రాజకీయాలలో ఇలాంటి అవకాశాన్ని తీసుకోవడం కూడా ముఖ్యం. కాబట్టి మిగతా పార్టీలు ఏం మాట్లాడినా కూడా నేను ఒక పౌరునిగా నేను చెప్తా ఉన్నాను, ఇది కావాలి. ఇది ఇంకో విషయం, ఇది నిజంగా ఎంతకాలం నడుస్తుంది అనేది రేపే తగ్గి అంటే విత్ ఇన్ షార్ట్ టైమ్ దీన్ని అడ్డుపడే శక్తులు ఉండొచ్చు, కానీ ఇలాంటి చర్య మరి ఇంకొకసారి జరగకుండా భయపడేటువంటి పరిస్థితి అయితే అలా సిటీలో వచ్చింది. ఇది కొనసాగడానికి అన్ని పార్టీలు సహకరించడం అనేది వాళ్ళ యొక్క న్యాయం, ధర్మం. మీ పార్టీ రాజకీయం చేసుకోండి. పార్టీల అధికారంలో ఎప్పుడే పార్టీ ఉంటుందో తెలియనటువంటి పరిస్థితి. పార్టీల పరంగా కాకుండా దీన్ని ప్రభుత్వ పరంగానే చూస్తూ ఉంటారు. సో ఇప్పుడు ఒకవేళ కక్ష సాధింపు చర్య కిందే రేవంత్ రెడ్డి ఇవన్నీ చేస్తున్నాడు అని ఒకవేళ అనుకున్నా కానీ మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వమో లేకపోతే భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ ఏ విధంగా ఉంటుందనేటువంటి ఒక భయంతో ఒక కామన్ మ్యాన్ కల అయినటువంటి ఒక ఇల్లు అంటే సాకారం చేసుకోవాలనుకునేటువంటి ఇంటిని సాకారం చేసుకోవాలనుకునేటువంటి ఒక కామన్ మ్యాన్ కళని చిదిమేసినట్టే అవుతుందనేటువంటి మరికొన్ని విమర్శలు కూడా సామాజిక మాధ్యమాల్లో వస్తున్నాయి. అసలు ఈ కోణాన్ని ఎలా చూడాలి రావు గారు? ఒక్కటండి, నేనేమంటున్నాను, ఏ సామాన్యుడైనా ఎవరైనా కూడా నాలాలు కబ్జా పెట్టి, చెరువులు కబ్జా పెట్టి, బఫర్ జోన్లలో ఇల్లు కట్టుకోవాలని ఏ కామన్ మ్యాన్ అడగడానికి. కామన్ మ్యాన్ పేరు చెప్పుకొని ఇంకా దీన్ని దుర్మార్గం కొనసాగించాలని అనుకోవడం తప్పని నేను అంటున్నాను. నేను ఖచ్చితంగా చెప్పదలుచుకున్నా. కామన్ మ్యాన్ గైడ్ చేయాల్సింది ఇప్పుడున్నటువంటి వ్యవస్థలన్నీ కూడా ప్రభుత్వ యంత్రాంగం కావచ్చు, పార్టీలు కావచ్చు. బాబు నువ్వు కొనుక్కునేటప్పుడు చూసి కొనుక్కోండి. ఒకవేళ దొంగల బారిన పడితే మీరు ఇంకోటి అడుగుతున్నాను, ఇవాళ భంగపడ్డటువంటి ఎవరైతే రిజిస్ట్రేషన్ మీకు చేశారో వాళ్ళ మీద కేసులు వేయండి. వాళ్ళ ద్వారా మీరు ప్రభుత్వాన్ని అప్రోచ్ కండి. అలాంటి దొంగలకు సంబంధించినటువంటి ప్రాపర్టీ రికవర్ చేయండి. అంతో పాటు ప్రభుత్వాన్ని కూడా అప్రోచ్ కండి. ఒకవేళ ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు తప్పు చేస్తే వాళ్ళని కూడా అప్రోచ్ కండి. అప్పుడు మీకు న్యాయం జరగకపోతే అప్పుడు గవర్నమెంట్ కంపెన్సేషన్ గురించి మాట్లాడండి. ఏ ప్రయత్నం చేయకుండా డైరెక్ట్ గా మీరు కంక్లూజన్ జంప్ అయిపోయి ఇవన్నిటిని అడ్డుపడతామంటే ఇది కరెక్ట్ కాదు. ఇది ఖచ్చితంగా ఇది ప్రజలకు సంబంధించినటువంటి బీజేపీ చెప్తున్నట్లుగా దాన్ని అన్ని ప్రాంతాలతో పాటు ఓల్డ్ సిటీ అయినటువంటి సున్నితమైనటువంటి ప్రాంతమైనటువంటి దాంట్లో కూడా
మీరు చర్యలు తీసుకోవచ్చుగా. ఇదే వేగాన్ని ఆ ప్రాంతంలో కూడా మీరు ఇందాక కొన్ని పర్టికులర్ ఏరియాస్ చెప్పారు, అక్కడ ఓల్డ్ సిటీ సైడ్కి సంబంధించి గోల్నాక్ కావచ్చు, లేకపోతే కొన్ని సంతోష్ నగర్ కావచ్చు, ఇటువంటి సున్నితమైనటువంటి సమస్యాత్మక ప్రాంతాల్లో కూడా వీటిని చేస్తే మాత్రం డెఫినెట్గా అక్కడ ఉండేటువంటి రియాక్షన్ తోటి హైడ్రా సైలెంట్ అయిపోతుంది అనేటువంటి కొన్ని విమర్శలు ఉన్నాయి. ఆ కోణంలో చూడొచ్చు అంటారు. ఒక్క విషయం అండి, ఇప్పుడు హైడ్రా అనేది కొత్తగా వచ్చినటువంటి సంస్థ. ఆల్రెడీ రంగనాథ్ గారు చెప్పారు, రాత్రి హైదరాబాద్ అంతా అన్ని ప్రాంతాలలో అంటే ఇప్పుడు నాకు నా బీజేపీ ప్రయారిటీ ఓల్డ్ సిటీ ఉంటది, ఇంకా బీఆర్ఎస్ ప్రయారిటీ ఇంకొక ఉంటది, ఇంకొక పార్టీ ఇంకోటి ఉంటది. అది కాదు కదా. ఇప్పుడు నేను ఏమంటానంటే వాళ్ళు ఒక దగ్గర స్టార్ట్ చేశారు, ఏది ఒక బఫర్ జోనో లేకపోతే ఒక లేకుల ఆధ్వర్యంలో ఉన్నాయో. కాబట్టి ఇప్పుడు ఇది కొనసాగించడం అనేది జరగాలి. ఒక 2 నెలల తర్వాత మీరు మాట్లాడండి, ఒకవేళ వాళ్ళు పని చేయలేకపోతే అడ్డుపడితే మీరు సెలెక్టివ్ చేశారనేది. ఇలా రంగనాథ్ గారు లాంటి నా అధికారులు చెప్తా ఉన్నారు, మాకు ఇప్పటి వరకు ఏమో అడ్డంకి రాలేదు, మాకు ఫుల్ అధికారం ఇచ్చారు పార్టీ నుండి, మాకు కొద్దిగా సమయం ఏంటి అని అడుగుతున్నాడు. మనం అది ధర్మము న్యాయం కదా. ఇప్పుడు వాళ్ళకున్న పరిమితి కూడా చాలా చిన్నది. ఇప్పుడు ఏదైతే హైదరాబాద్ లో ఉన్నటువంటి జిహెచ్ఎంసీ లో పనిచేసిన అధికారులే వాళ్ళకి సహకరించాలి. మరి ఈ అధికారులు ఒకప్పుడు వీళ్ళే కదా. అంటే ఇప్పుడు బ్రేకింగ్ న్యూస్ కూడా చూస్తున్నాం, అంటే కొన్ని ప్రాంతాల్లో రావు గారు కొన్ని ప్రాంతాలు ఇప్పుడు బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కొన్ని ప్రాంతాల్లో నిజాంపేట మున్సిపల్ కమిషనర్, అలాగే బాచుపల్లి హెచ్ఎండిఏ, ఏపీఓ, అలాగే మేడ్చల్ జిల్లా సర్వే ఏడీపై కూడా హైడ్రా సిఫార్సు చేసిన వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని కూడా సిఫార్సు చేసినటువంటి పరిస్థితి ఉంది. అది అధికారుల వరకు పరిమితం అయితే బాగుంటుంది, కానీ లేకపోతే అది సామాన్యుల మీద ఎఫెక్ట్ పడుతుందా, లేకపోతే హైడ్రా తన పని అయితే తను చేసుకుపోతుందా, లేకపోతే కాంగ్రెస్ పార్టీ చేపట్టినటువంటి ఆపరేషన్ కింద దీన్ని చూస్తున్నారనేటువంటి రకరకాల విమర్శలు మాట్లాడుతున్నారు. దీనికి సంబంధించి రావు గారు, అనిల్ గారు, వస్తున్నటువంటి విమర్శలు సరే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తన పని తాను చేసుకుపోతుంది, అది బీఆర్ఎస్ టార్గెట్గా చేస్తుందా, లేకపోతే ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితులు 6 స్కీముల్లో భాగంగా ఇంప్లిమెంట్ అయినటువంటి కొన్నిటికి సంబంధించి వాటిని డైవర్ట్ చేయడం కానీ, లేకపోతే మొన్నటి వరకు వచ్చినటువంటి రైతుల రుణమాఫీ, ఈ అంశాలన్నిటికి సంబంధించి డైవర్ట్ చేస్తోందా, ఇవన్నీ సంగతి పక్కన పెడితే హైడ్రా యొక్క పాత్ర, విస్తరించేటువంటి పరిధి, రాబోయే రోజుల్లో వచ్చేటువంటి లీగల్ ఇష్యూస్ కానీ, ప్రజల నుంచి అంటే అందరి నుంచి రాకపోయినప్పటికీ కూడా బాధితుల నుంచి వచ్చేటువంటి విమర్శలకు కావచ్చు, వారు ఒకవేళ న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తే వచ్చేటువంటి లీగల్ చిక్కులకు సంబంధించి కావచ్చు, ఎటువంటి పరిస్థితి ఉండబోతుందంటారు? మొత్తం కూడా పార్టీ మీదకి బూమరాంగ్ అయిపోయి విమర్శలు వచ్చేటువంటి పరిస్థితులు అనేటువంటి కొన్ని కామెంట్స్ ఏం చెప్తారు? ఇప్పుడు ఇంతకుముందు రావు గారు కూడా వారు భాగ్యనగరం యొక్క ఈ కాలనీస్ అసోసియేషన్ నాయకులు వారు కూడా కొన్ని విషయాలు చాలా స్పష్టంగా చెప్పారు. ఎందుకంటే ప్రతివారు ఏదైనా ఇల్లు కొనుక్కున్నా, స్థలం కొనుక్కున్నా, ఏది కొనుక్కున్నా దాని మీద కొద్దిగా రీసెర్చ్ అంటే ఇది ఎక్కడ భూమి, ఎక్కడ కథ అని తెలిసి ఉంటుంది. దాంట్లో పూర్తిగా మోసపోయి కొనేవారు కూడా కొందరు భాగం ఉంటే మాత్రం మెజారిటీగా మాత్రం దాని యొక్క పూర్వపరాలు తెలిసి ₹1 తక్కువ వస్తే ఎక్కువ వస్తే తీసుకుని కన్స్ట్రక్షన్ కంపెనీస్ కొన్ని ట్రస్టెడ్ బాగా పేరు మోసినవి కూడా కట్టినట్టు ఉంటారు కంపల్సరీ. అయితే కంపల్సరీ ఒక ప్రభుత్వం యొక్క బాధ్యత ఏంటంటే కేవలం చట్టం తన పని తన చేసుకపోతుందని ఒక విషయం చెప్పుకుంటూ జరిగిన అన్యాయాన్ని ఎక్కడైతే దొరకబట్టాలనేది ఉంటే, ఒక నిరపరాధికి ఎప్పుడు అన్యాయం జరగదనే కోణంలో ప్రభుత్వం తప్పకుండా ఆలోచించాలి. ఆ బాధ్యత కూడా ప్రభుత్వం తీసుకోవాలి. రేవంత్ రెడ్డి గారు ఆ కోణంలో ఆలోచిస్తారని నేను తప్పకుండా అనుకుంటున్నాను. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు సరే ఇప్పుడు బీజేపీ ఒక భాగం, బీఆర్ఎస్ ఒక భాగం. ఇంతకుముందు అన్నగారు మాట్లాడుకుంటూ ఇది ఒక పెద్ద డ్రామా లెక్క కనిపిస్తుంది అంటే దాన్ని డ్రామాగా చూడవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు మీకు తెలుసు రాష్ట్రంలో జరుగుతున్న అతిపెద్ద డ్రామా ఏంటంటే కవిత విడుదల డ్రామా. అంతకన్నా డ్రామా చరిత్రలో ముందు వెనుక ఏం లేదు. అర్థమైందా? అంత పెద్ద డ్రామా జరుగుతున్న అంతర్గత విషయం పార్టీకి అంటే అన్నగారు ఏమన్నారంటే డ్రామా జరుగుతుంది, ఇది ఒక హైడ్రా పేరుతున్నప్పుడు అది కూడా ఒక పెద్ద డ్రామాగా మేము కూడా రాజకీయంగా చూడాల్సి వస్తుంది. నేనేమంటున్నానంటే రైట్, ఇప్పుడు ఒక హైడ్రా అనేది జరుగుతుంది, మీరే చట్టబద్ధత చేసిన ఒక మాట అన్నారు. దాన్ని ఒకవేళ జరిగి ఉండొచ్చు దాన్ని స్వాగతిస్తున్నాం. ఇంకా దీనిలో చట్టపరమైన చిక్కుముళ్ళు ఏమైనా వస్తుంటే మీరు సిఫారసు చేయండి, దాని పరంగా ముఖ్యం. కానీ బీజేపీ నాయకుల యొక్క గొప్పతనాన్ని నిజంగా చాటుకోవాలి. అదే చిన్నప్పుడు పిల్లోనికి ఆవు కథ చెప్పమంటే వాడు అక్కడిక్కడ తిరిగి మళ్ళీ ఆవు ఇది వాడు ఏరోప్లేన్లో పోతున్నా కూడా ఆవు దాని కిటికీలో చూస్తే కింద నుంచి ఆవు కనబడ్డది అన్నట్టు చెప్పిన కథ ఎట్లుంటుందో, మీరు ప్రపంచంలో ఏ విషయాన్ని చూపెట్టినా దాంట్లోకి వెళ్ళి హిందూ మతాన్ని, హిందువులు ముస్లింలు వెతికి దాంట్లో రాజకీయం చేసుకునే ఏకైక గొప్ప పార్టీ ఈ భూలోకం మీద ఏమైనా ఉన్నదంటే అది బీజేపీ. నేను హైడ్రా అని రాష్ట్రం అంతా ఆలోచిస్తుంది.
అన్యాయం చేసిన వాళ్ళలో గుండెల్లో రైలు బెరగెరుగుతున్నాయి. సామాన్య ప్రజలకేమో అరే ప్రభుత్వం వచ్చినాక ఒక మంచి కార్యం చేపడుతుందని వాళ్ళు చూస్తుంటే, ఇప్పుడు రావు గారి లాంటి వాళ్ళు కొన్ని స్వచ్ఛంద కార్యక్రమాలు సిటీ డెవలప్మెంట్ మీద చేసే వాళ్ళు ఇది చేస్తే బాగుంటుంది, అది చేస్తే బాగుంటుంది, ఈ సిఫారసు అంటే దాంట్లో కూడా బీజేపీ ఓల్డ్ సిటీ కట్టేది. ఇలా నేను ఇంతకుముందు మాధవలత గారి ప్రెస్ మీట్ కూడా చూసిన. మాధవలత గారు కూడా కేవలం ఒకటే పాయింట్, ఓల్డ్ సిటీ విషయం ఏంటి, ఓవైసీ గారి కథ ఏంటి. అరే చట్టం ఇప్పుడు సరే రేవంత్ రెడ్డి గారు ఓకే ఓల్డ్ సిటీకి సంబంధించి భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తుంది అనేటువంటి దానికి సంబంధించి పక్కన పెడదాం. కామన్ మ్యాన్ గా ఒక రేజ్ చేస్తున్నటువంటి ఒక క్వశ్చన్, ఓల్డ్ సిటీ మీద ఓల్డ్ సిటీకి సంబంధించి ఎప్పట్లోగా వెళ్తుంది నోటీసులు కానీ? ఇప్పుడు ఓల్డ్ సిటీ కూడా ఈ భాగ్యనగరంలో ఒక భాగం రాజ్యాంగానికి కట్టుబడి ఉండాలి. ఏదైతే హైడ్రా నియమ నిబంధనలు ఉన్నాయో రేవంత్ రెడ్డి గారి సొంత పర్టికులర్ గా ఒకవైపు నుంచి వెళ్తుందా లేకపోతే ర్యాండమ్ గా వెళ్తుందా అనేటువంటి కొన్ని ప్రశ్నలు. నేనైతే రేవంత్ రెడ్డి గారిని చాలా దగ్గర నుంచి చూసిన వ్యక్తిని. మేము పార్టీలో చాలా జగముండి రేవంత్ రెడ్డి గారు ఒక్కసారి ఒక డిసిషన్ తీసుకున్నాడు అంటే ఆయన ఎవరు చెప్పిన వినడు. కాబట్టి ఓవైసీ కాదు, ఇంకొకటి కాదు, ఆయన ఒక స్టాండ్ తీసుకున్నాడు. ఈ భాగ్యనగరాన్ని దీన్ని కాపాడాలనుకున్నాడు. తప్పకుండా ఒకవేళ సున్నితమైనటువంటి ప్రాంతం, సరే సమస్యాత్మక ప్రాంతం పక్కన పెడితే సున్నితమైనటువంటి ప్రాంతంగా దాన్ని చూస్తారు. సో ఒకవేళ అటువంటి చర్యలు అయితే అక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడితే దానికి కంప్లీట్ బాధ్యత రేవంత్ రెడ్డి తీసుకుంటాడా అనేటువంటి దానికి సంబంధించి ఏం చెప్తుంది? రేవంత్ రెడ్డి గారు ప్రతి ఒక్కటి చాలా ముందు చూపుతో ముందుకెళ్తాడండి. నాకు తెలిసి మనం ఏదో ఇంతకుముందు మా అన్నగారు కూడా ఎవరో మాట్లాడుకుంటూ 6 గ్యారెంటీలు డైవర్ట్ చేయడానికి అంతుడు. ఈ 5 సంవత్సరాల్లో ఏం చేయాలనేది రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీకి ఒక క్లారిటీ ఉన్నది. ఇప్పుడు మేము ఈ 5 సంవత్సరాలు మొత్తం హైడ్రాని నడపం కదా. ఇప్పుడు సరే హైడ్రాను ఒక డ్రామాగా తీసుకుంటే ఎన్ని రోజులు నడుపుతాం? ఈ దుకాణం సంవత్సరం నడుపుతాం, 6 నెలలు నడుపుతాం, తర్వాత మేము చేసిన వాగ్దానాలు ఇవ్వాల్సిందే కదా. ఇది డైవర్షన్ పాలిటిక్స్ కాదు. ఎందుకంటే ఇది ఎమర్జెన్సీ. ఇప్పుడు వర్షాకాలం మొన్న వచ్చిపోయింది, ఇంకా వర్షాకాలం అయిపోలేదు. కళ్ళ ముందు కనబడ్డ మొదటి సమస్య, మేము ప్రభుత్వం వచ్చినాక తెల్లారి వర్షం పడ్డది, దారిపొంటి నీళ్లుంటే ప్రతిపక్షాలే అంటున్నాయి అవో కాంగ్రెస్ పార్టీ వచ్చింది ఇంకా సమస్యలు పరిష్కరిస్తే. 9.5 సంవత్సరాలు వాళ్ళు పాలించి చేయవలసిన పని వాళ్ళు చేయకుండా అసెంబ్లీ సాక్షిగా కన్వెన్షన్ గురించి ప్రస్తావన తెచ్చినప్పుడు వాడు ఇంత మాట మాట్లాడేవాడు రేవంత్ రెడ్డి గారు రాగానే నిమిషంలా వీళ్ళు కోర్టుకెళ్ళి ఏంటిది చట్టాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే లోపే, దాని గురించి పిటిషన్ వచ్చే లోపే రేవంత్ రెడ్డి గారు దానికి న్యాయం చేసి చూపించాడు. కాబట్టి అన్ని రకంగా ప్రజలకు సంబంధించి జరుగుతున్నటువంటి మాట, పార్టీలో దీనికి సంబంధించి జరుగుతున్నటువంటి అంతర్గత చర్చ మాట ఏమిటి? కొంతమంది నేతలకు సంబంధించి కూడా అక్కడక్కడ హైడ్రా నోటీసులు ఇవ్వటం కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఆగినాయి అనేటువంటి విమర్శలు. సరే రేవంత్ రెడ్డి సోదరుడికి ఇచ్చారు కాబట్టి ఇమీడియట్ గా ఆ ఒక్క నోటీస్తో కంప్లీట్ గా ఆల్ ఈక్వల్ అనేటువంటిది పోయింది. కానీ అంతర్గతంగా చర్చ కొట్టవలసిందే. అది కాంగ్రెస్ పార్టీ నాయకులైనా కూడా సామాన్య ప్రజల కన్నా ఎక్కువ అండి మన నాయకులు. రేవంత్ రెడ్డికి వినతులు రావట్లేదా అంత పార్టీలోంచి? రేవంత్ రెడ్డి గారికి వినతులు వస్తున్నాయో లేదో నేను స్పష్టంగా ఇప్పుడు మీరు చెప్తే కానీ రేవంత్ రెడ్డి గారు అయితే కాంగ్రెస్ పార్టీ కోసం ఒక సబ్సిడీ బైలా తయారు చేస్తారని నేను అనుకోను. అటువంటి కోణంలో మా నాయకులు కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో వాళ్ళు ఎదురుగా పోయి ఇటువంటి వాటికి నిలబడతారని నేను అనుకోను. చట్టం తన పని చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక మంచి పని చేస్తే వచ్చే లాభం ఎవరికి? రేవంత్ రెడ్డి ముందుగా ఏమైనా అంటే ప్రభుత్వం అది ప్రభుత్వ కార్యక్రమంగా చూస్తున్నప్పటికీ కూడా పార్టీలో మేము కూడా ఏమైనా FTL కానీ బఫర్ జోన్లు కానీ ఉన్నాయేమో చెక్ చేసుకోండి అనేటువంటిది ఏమన్నా సూచించారా పార్టీలో అంతర్గతంగా? అటువంటి మా దగ్గర డిస్కషన్స్ ఏం జరగలేదు. బహుశా ఎవరికైనా అటువంటి పెద్ద భవనాలు ఉంటే కాదండి. నేను ఇప్పుడు మా దగ్గర మంత్రులు ఉంటారు, FTLలో బఫర్ జోన్లో ఉండే వాళ్ళు ఎవరు జనరల్గా ధనవంతులు, అక్రమ భూములను ఆర్జించి కట్టాలనుకునే వాళ్ళు ఉంటారు. అటువంటి వాళ్ళు వందల సంఖ్యలో ఉంటారా? వందల సంఖ్యలో ఏమి ఉండరు. తిప్పి కొడితే 100 మంది ఉంటే 100 మంది ఇల్లు కొట్టవలసిందే. ప్రజల కన్నా ఎక్కువ రేపు మేము మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఎలక్షన్లు పోవాలా. అప్పుడు మేము మాటల్లోకి మాకు వచ్చినటువంటి సందేహాలు, ప్రజలకు వచ్చిన సందేహాలు నివృత్తి చేయవలసిన బాధ్యత మాకు ఉంటుంది కదా. కాబట్టి చట్టం సమానమే. బాహాటంగా ప్రజలకు మాత్రం ఇది ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం కింద ఉన్నప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీలో అంటే అక్కడక్కడ అందుతున్నటువంటి సమాచారం మరి సామాజిక మాధ్యమాలు కావచ్చు లేకపోతే ఇతరత్ర కాంగ్రెస్ పార్టీలో కూడా అంతంత మాత్రంగా ఉన్నటువంటి సహకారం ఇప్పుడు కంప్లీట్గా కూడా బాహాటంగా అబ్బో గొప్ప అది ఇదని చెప్తున్నప్పటికీ కూడా నేతల మధ్యలో లేకపోతే పార్టీలో ఉన్నటువంటి వారందరికి మధ్య సఖ్యత లోపించబోతోంది ఒక్కదాని వల్ల అనేటువంటి దానికి సంబంధించి ప్రాపర్టీస్ విషయంలో తలెత్తుతుంది అనేటువంటి కొన్ని విమర్శలు మాట్లాడదాం. క్షత్రియ గారు ప్లీజ్ మీరు కంటిన్యూ చేయండి. అయితే ఈరోజు మనం 3 అంశాలను మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. ఏది అయినా కూడా ఎప్పుడు కూడా డిస్ట్రాక్షన్ అనేది ఈరోజు 3rd డిగ్రీ అంటారు, దీన్ని పోలీస్ భాషలో 3rd డిగ్రీ అంటారు. గోపీనాథ్ గారు 3rd డిగ్రీ ఇచ్చేటప్పుడు ప్రజలకు చెప్తారా నేను కొడుతున్నానని?
దీన్ని పైకి చెప్పకూడదు, డిస్ట్రాక్షన్ ఇది. అంటే ప్రజలు తప్పు చేసిన దాన్ని సవరించే దాంట్లో మీరు ఉన్నప్పుడు దాన్ని రాజ్యాంగబద్ధంగా కేసీఆర్ గారు చేద్దాం అనుకున్నారు. అందుకే విత్ నోటీస్ ఇచ్చుకుంటూ ఇక్కడ తప్పు జరిగింది కాబట్టి దీన్ని తొలగించాలి అంటే ఈ తరహా సహకరించండి. ఒకవేళ కేసీఆర్ ఉండి ఉంటే ఈ తరహా హార్ష్గా కాకుండా స్మూత్ గా దీనికి సహకరించండి అని చెప్పి ప్రజలను విశ్వాసంలోకి తీసుకొని వాళ్ళతో మాట్లాడి సరే ప్రభుత్వం మారింది, ఈ రోజు వాళ్ళు చేయడం చాలా మంచి స్వాగతిస్తున్నాం మేము. అయితే ఎవరైనా కూడా భూబకాసురులు దొంగలే, ఏ పార్టీ అయితే ఏమైందండి, ఎమ్మెల్యే అయితే మంత్రి అయితే ఎవడైతే ఏమైంది, ప్రజల ఆస్తి అది ఒకటి. రెండవది ప్రకృతి వైపరీత్యాల నుండి హైదరాబాద్ను కాపాడడానికి 2 రిజర్వాయర్లు ఏర్పాటైనాయి ఈసీ మూసీ నదులపైన. అయితే మరి ఉస్మాన్ సాగర్ హిమాయత్ సార్ పైన ఉన్నటువంటి మొత్తం 111 జీవోలకు వచ్చి 84 గ్రామాలు, తర్వాత నదీ పరివాహక ప్రాంతంలో ఉన్న కింద పైన ఉన్న గ్రామాలు అన్ని కలిపితే వాటిని క్లీన్ చేయగలిగితే బఫర్ జోన్ అండ్ ఎఫ్టీఎల్ బ్రహ్మాండంగా రేపు పొద్దుగాల మళ్ళీ ఒక 200 సంవత్సరాలు ఈ హైదరాబాదు ప్రజలు చాలా సురక్షితంగా ఉండగలుగుతారు. అది చాలా మంచి ఇష్యూ. బట్ దీని పంచాయతీ ఏంటంటే దీన్ని సినిమా చూపెట్టకండి, దిస్ ఈస్ ద డిస్ట్రాక్షన్. దీన్ని ఈరోజు చూడండి నష్టం, మొదటి నష్టం ప్రజలు. మీరు రావు గారు అన్నట్టు 100% రాజ్యాంగం కానీ చట్టాలు ఏం చెప్తాయంటే ప్రతిదీ కొనటోడి బాధ్యతనే, ప్రతిదీ అమ్మటోంది కాదు. చూడండి వాడు దొంగ అయిపోయి ప్రజల ఆస్తిని కబ్జా చేసి వాడు లేఅవుట్ చేసి వాడు అమ్మేసుకుంటాడు, వెళ్ళిపోతాడు. ఇప్పుడు ఎవరిని సూ చేయాలి అని అంటే లేఅవుట్ ఓనరు, తర్వాత మార్కెటింగ్ చేసిన వాడు, తర్వాత బిల్డర్, ముగ్గురును సూ చేసి ప్రజల డబ్బును ఇప్పియాల్సిన అవసరం ఉంది. ఎందుకనంటే ఎప్పుడు కూడా మన సొంత పిల్లలైతే తప్పులు చేస్తే క్షమించి వాళ్ళకు సర్వీస్ చేసి మళ్ళీ వాళ్ళని సెటరేట్ చేస్తాం. ప్రజలు కూడా ప్రభుత్వం కోసం పిల్లలు లాంటి వాళ్ళని మనం దృష్టిలో పెట్టుకోవాలి మానవతా దృక్పథంతో. కాబట్టి ఈ సిస్టమ్ను ఇంప్లిమెంటేషన్ చెయ్యాలి. ఫస్ట్ నేను రంగనాథ్ గారిది నేను మొన్న వీడియో చూశాను, చాలా చక్కగా ఆఫీసర్ ఈజ్ ఎ గుడ్ పర్సనాలిటీ రంగనాథ్ గారు. ఆయన చెరువుల వైజ్గా కేసెస్ టేకప్ చేసి ముందు ఈ 5 సంవత్సరాల్లో ఇది సంపూర్ణంగా కంప్లీట్ క్లీనప్ అయ్యే వరకు నాకు సంపూర్ణ అధికారాలు ముఖ్యమంత్రి గారు ఇచ్చారు. నేను నా పనిలో నేను ఉంటాను, నాకు ఏ భేదాభిప్రాయాలు లేవని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. చాలా సంతోషదాయకం. ఇక్కడ మనం చెప్పేది ఏంటంటే 111 జీవోను సురక్షితంగా సంరక్షించాలి, అది మొదటి బాధ్యత. రెండవది ఏంటి అని అంటే నాలాలది. ఇప్పుడు అనుకుందాం సరే, ఇప్పుడు వెంకటరెడ్డి అని అనడంలో తప్పేం లేదు. హైదరాబాద్ గత 75 అంటే నిజాం స్టేట్, ఇది 400 సంవత్సరాలు నిజాం చేతిలో ఉంది. అయితే ఆ ఏరియా ఏదైతే ఉంది నది పరివాహక ప్రాంతం, అక్కడ ముస్లిమ్స్ ఎక్కువ ఉన్నారు. అయితే దాన్ని తొలగించినప్పుడు దట్ ఈస్ ద వెరీ సెన్సిటివ్ ఇష్యూ. దాన్ని కామ్గా ప్రేమపూర్వకంగా తొలగించాల్సిన అవసరం ఉంటుంది, వాళ్ళకి టైం ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. రెచ్చగొట్టం ముచ్చట్లు దానికి బీజేపీ చెప్తున్నటువంటి మాట ఏంటి అని అంటే అక్కడ మెట్రోను విస్తరించాలంటేనే మీకు దాదాపుగా 10 సంవత్సరాలు పైగా, సరే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కావచ్చు లేకపోతే ఈ 10 ఏళ్లలో కావచ్చు, మీకు ఇప్పటికే ఇన్ని సంవత్సరాలు పట్టింది అంటే రాబోయే అంటే ఇంకా 10 సంవత్సరాలు పడుతుంది ఓల్డ్ సిటీని ఒకవేళ టచ్ చేయాలి అన్నా కానీ, లేకపోతే హైడ్రా తన పవర్ చూపించాలన్నా ఈ 10 ఏళ్లలో ఇంకెన్ని అక్రమ కట్టడాలు వస్తాయో అప్పుడు కూడా సరే సీట్ల రాజకీయమా లేకపోతే ఇతరతర పార్టీలతో ములాఖత్ అంటారా, లేకపోతే ఇవన్నీ కూడా మళ్ళీ పొలిటికలైజ్ అయిపోయి యాజ్ యూజువల్ స్ట్రక్చర్ అనేది అక్కడ ఉండిపోతుంది అనేటువంటి. అయితే దాన్ని మనం అందుకోసం అంటున్నాం, మానవీయ దృక్పథంతో బ్రదర్హుడ్లో ఆల్ పార్టీ నాయకులందరూ కూర్చొని ఓవైసీని కూర్చునబెట్టి, తర్వాత దాని వెనకాల ఎవరైతే మతశక్తులు ఉన్నారో వాళ్ళందరినీ కూర్చునబెట్టి ఇది ప్రకృతికి సంబంధించింది, హైదరాబాద్ సంపూర్ణమైన ప్రజలకు సంబంధించింది కాబట్టి మీరు రెచ్చగొట్టే చేష్టలు చేయకూడదని చెప్పి కాంగ్రెస్ పార్టీ అవసరం ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ కానీ బీఆర్ఎస్ కానీ వాళ్ళని కన్విన్స్ చేసేటువంటి పరిస్థితులు ఈ విధంగా ఉంటాయి, లేకపోతే చట్టబద్ధంగా వెళ్ళి మాత్రమే వాళ్ళని కన్విన్స్ చేసేటువంటి పరిస్థితులు? ఎగ్జాక్ట్లీ అండి, 2 కోణాలలో చేయాలి. ఒకటేమో ఒకవేళ వినకపోతే మనం ఏమంటున్నాం, ఇప్పుడు ఆల్ పార్టీ మీటింగ్ పెట్టి ఓవైసీ గారిని పిలిచి ముస్లిం పెద్దల్ని పిలిచి ఇది తప్పు జరిగింది గత కాలం నుండి, దీన్ని కంట్రోల్ చేయాలంటే ఈ సిస్టంలో పోవాల్సి వస్తుంది కాబట్టి మీరు సహకరించండి అని చెప్పి మొదలు ప్లీజింగ్లో వెళ్ళాలి. వినలేదు అని అంటే నిజామును గోరిగట్టిర్రు ప్రజలు, అక్కడ కూడా గోరి అయితే అదేం పెద్ద పంచాయతీ లేదు. భారత రాజ్యాంగానికి మించిన శక్తి ఎవరు లేరు భారతదేశంలో, కాబట్టి దాన్ని ప్లీజింగ్లో చేయాలంటున్నాం. అందుకే నేను ఏమంటున్నా అంటే సినిమా చూపెట్టకుండా బై 3rd డిగ్రీ జరుగుతుంది, మీకెందుకు అది డిస్ట్రాక్షన్ అది అనేది చెప్తా ఉన్నాము. ఇది మా సలహా అది. కాబట్టి రెండవది ఏంటి అంటే నిన్న ముఖ్యమంత్రి గారు ప్రెస్ నోట్ విడుదల చేసినప్పుడు ఆయన బహిరంగ క్షమాపణ చెప్పాలి 2 విషయాలలో. ఒకటి
రుణమాఫీ విషయంలో మాట తప్పింది నువ్వు, ప్రజలు తప్పలే. కండిషన్స్ పెట్టింది నువ్వు అన్నప్పుడు మేమేమంటున్నామంటే 2 లక్షలు దాటి అంటే 2 లక్షల రుణం తీసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మొదలు మిత్తి కట్టిన తర్వాత అప్పుడు విడుదల చేస్తారు, అప్పటిదాకా విడుదల చేయము అని అంటే ఇది మోసం చేసినట్ట ప్రజలకు కాదా అన్నప్పుడు మొదలు ఏం చేయాలంటే వాళ్ళు ఏమంటారు, ప్రజలు మా మిత్తి మేము కట్టుకుంటామే బాబు, నీవు ఇచ్చే 2 లక్షలు ఏదైతుందో మాకు మొదలు విడుదల చేయని ప్రజలు అంటారు. దీంట్లో మీరు మాట తప్పిన మీరు కాబట్టి ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలి. రెండవది ఆగస్టు 15 తారీఖు వైరా సభలో తాను అనుచిత వ్యాఖ్యలు చేశారు, అందరూ విన్నాం. అయితే అయిపోయిందని చెప్పి పాలాభిషేకాలు చేసుకున్నారు. సచినోనికి పాలాభిషేకాలు చేస్తారు, అది చేసుడే తప్ప అసలు ఎవరికి చేసినా వినండి ఎవరికి చేసినా అంటున్నా నేను, అర్థం చేసుకోవాలి ఎవరికి చేసినా. అయితే అందులో రేవంత్ రెడ్డి గారు చేయించుకున్నారు, రోజు బాగుంది. కానీ ఆయన్నే నిన్న ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే 17,933 కోట్ల రూపాయలు మాత్రమే విడుదల చేసినాం అన్నప్పుడు మాట తప్పింది రేవంత్ రెడ్డి, మాట తప్పింది హరీష్ రావు గారా, లే మాట తప్పింది ఆలోచన చేయండి. అందుకు మీరు క్షమాపణ చెప్పండి. ఒకవేళ రాజీనామా చేయాలంటే మీరు రాజీనామా చేయాలి, హరీష్ రావు గారు చేయాల్సిన అవసరం లేదు. రెండవది ఇంకొక 3వ పాయింట్ అండి, ఈరోజు భూబకాసురులు రిజర్వాయర్స్ 2 రిజర్వాయర్స్ పక్కలలో మరి ఇండస్ట్రియలిస్టులు అలాగే పొలిటీషియన్స్ అలాగే మొత్తం ఏది సినీ పరిశ్రమకు సంబంధించిన హీరోలు హీరోయిన్లు ప్రొడ్యూసర్స్ దర్శక నిర్మాతలు వీళ్ళందరూ కూడా దాడ ఉన్నారు. కాబట్టి దయచేసి ప్రజల ద్వారా ప్రభుత్వం ద్వారా మేము కూడా రిక్వెస్ట్ ఏం చేస్తున్నామంటే మరి మేమే చేసేవాళ్ళము, నోటీసులు ఇంతకుముందు ఇచ్చినాం, మీ దగ్గర ఆల్రెడీ నోటీసులు ఉన్నాయి ప్రభుత్వవి. ఇప్పుడు దయచేసి మీ అంతలో మీరు స్వచ్ఛందంగా కూలగొట్టుకోండి. అనుకుందాం రేవంత్ రెడ్డి గారు ముందుకు వచ్చింది, ఆయన సొంతంగా కూలగొట్టుకున్నారు. మా కేటీఆర్ గారు ఆల్రెడీ చెప్పారు ఒకవేళ దాంట్లో లెక్కపత్రంలో ఉంటే నేనే కూలగొడతాన్నారు. ఇక్కడ రేవంత్ రెడ్డి గారు కూడా తన సొంత మీరు కూడా స్వచ్ఛందంగా వచ్చి కూలగొట్టుకోండి, జరగండి. ఎందుకనంటే మనకు రిజర్వేషన్ అనేది చాలా ముఖ్యం. ఒక్క నిమిషం ప్లీజ్. వస్తున్నటువంటి మాట ఏంటి అంటే ఉన్నత వర్గాలు కూడా సానుకూలంగానే స్పందిస్తున్నారనేటువంటి సమాచారం అయితే ఉంది, మాట్లాడదాం దీనికి సంబంధించి. ఎస్ వెంకటరెడ్డి గారు, భారతీయ జనతా పార్టీ ఏం చెప్తుంది? ప్లీజ్ ప్లీజ్ మిగతా వరకు లేదు నేను ఇస్తాను, లాస్ట్ లో ఇస్తాను. ప్లీజ్ 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 దయచేసి రిక్వెస్ట్ ప్లీజ్. ఎస్ ప్లీజ్. వెంకటరెడ్డి గారు, భారతీయ జనతా పార్టీ మీద వస్తున్నటువంటి విమర్శలు, హైడ్రాని ప్రజల శ్రేయస్సు కోరి నగరాభివృద్ధి కోసం చేస్తున్నటువంటి వ్యవస్థగా చూడాలి, కానీ ఇందులో కూడా మత రాజకీయం అనే దానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి ఒక విమర్శకు సంబంధించి కూడా ఏం చెప్తారు? ఇప్పుడు ఒక్కటి మురళి గారు, మేము మత కోణంలో ఆలోచించడం లేదు. ఓల్డ్ సిటీ కూడా హైదరాబాద్ లో ఒక భాగము. పెద్ద వాళ్లకు అట్లీస్ట్ పెద్ద పేదలను వదిలేయండి, పెద్ద వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఓల్డ్ సిటీలో అక్రమంగా నిర్మాణం చేసినట్టు వాళ్ళు ఉన్నారో వాళ్ళకి కూల్చండి. అదే విధంగా గండిపేట కూల్చండి. పెద్ద వాళ్ళు ఇప్పుడు బిఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీలో ఎన్నికైనటువంటి ఎమ్మెల్యేలు నాకు వ్యక్తిగతంగా తెలుసు. 80% మంది నగరం నలువైపులా ఉండేదానికి సంబంధించి కాకుండా ఎందుకు ఆ వైపుగానే నలువైపులకు సంబంధించి ఎందుకు ఆ మూలకే లేకపోతే ఆ వైపు ఆలోచిస్తుంది అనేటువంటి మేము ఆలోచించలేదు. ఇప్పుడు ఓల్డ్ సిటీ వీళ్ళు బీఆర్ఎస్ కాంగ్రెస్ బుజ్జగించు ఒక వర్గానికి బుజ్జగించే రాజకీయాలు అనేటువంటిది ఆనాటి నుంచి ఈనాటి వరకు చేస్తున్నారు, అదే పద్ధతి పోతున్నది అనేటువంటిది. మేము అంటున్నాం పేదలను వదిలేయండి, పేదల గురించి ఇప్పుడు ఆలోచించకండి. కీలకమైనటువంటి వాళ్ళు రాజకీయంగా బలంగా ఉన్నటువంటి శక్తుల మీద మీరు ఎందుకు ఉపయోగించడం లేదు? అక్కడ వైపు ఎందుకు, గడ్డిపేట వైపు ఎందుకు వస్తున్నారు, మిగతా దగ్గరికి ఎందుకు వస్తున్నారు? కాబట్టి ఏం జరుగుతుంది అంటే ప్రజలను మీరు ఏం చేస్తున్నారు, మోసం చేస్తున్నారు. భారతీయ జనతా పార్టీ ఒకవేళ అధికారంలో ఉంటే ముందుగా సెలెక్ట్ చేసుకునేటువంటి ప్రాంతం ఓల్డ్ సిటీ అనే తప్పకుండా అన్ని ప్రాంతాలు ఓల్డ్ సిటీ అనే కాదు అన్ని. నేను ఇప్పుడు యాకత్పుర కాన్స్టిట్యూన్సీ లో ఉంటాను, వాళ్ళు చూడకుండా వచ్చి యాకత్పుర కాన్స్టిట్యూన్సీ లో 150 గజాలలో 4 అంతస్తులు కట్టినారు, 300 గజాలలో 7 అంతస్తులు కట్టినారు. కేటీఆర్ గారు ఏం చేసినారు? కేటీఆర్ గారు 10 సంవత్సరాల కింద ఆయన చెప్పింది ఏంది? ఆన్లైన్ లో ఇవ్వాలి, టౌన్ ప్లానింగ్ మేము కూల్చేస్తామన్నాడు. దీనికి కారణం వల్ల బుజ్జగింపు మజ్లిస్ పార్టీకి బుజ్జగించు రాజకీయాల లోపల బీఆర్ఎస్ పార్టీ అనుసరించినటువంటి టౌన్ ప్లానింగ్ లో ఉండేటువంటి లోపాలు వాళ్ళు బాధ్యత ఇవాళ తీసుకోవాలి. కాబట్టి వాళ్ళు మాట్లాడుతున్నారు, సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు ఇవాళ. అదే విధంగా కాంగ్రెస్ చేసింది, దాన్ని విస్తృతంగా చేసినటువంటిది బీఆర్ఎస్ పార్టీ. మేము ఓల్డ్ సిటీ మీద ప్రజల మీద ఏం వ్యతిరేకత లేదు, అన్ని సమానంగానే ఉండాలి, అన్ని ప్రాంతాలు సమానంగానే ఉండాలి. అక్కడ ఎందుకు టచ్ చేస్తలేదని అడుగుతున్నాము. అట్లీస్ట్ కీలకమైన నాయకుల విషయంలో మీరు ఎందుకు సంబంధించి మాట్లాడుతున్నాం. కాబట్టి ఇవాళ హాస్పిటల్ వెంకటరెడ్డి గారు ఉన్నటువంటి విమర్శ ఏంటి అని అంటే దీనికి సంబంధించి హైడ్రా తన పని తాను చేసుకుపోతున్నప్పుడు ప్రశంసిస్తూనే ఈ తరహా కాకుండా మీరు అన్ని వైపులా దృష్టి సారించాలని భారతీయ జనతా పార్టీ అదే చెప్తున్నా. ఓల్డ్ సిటీ అనేది
ఒక్క నిమిషం వెంకటరెడ్డి గారు, ఒక్క నిమిషం. ఓల్డ్ సిటీ అనేటువంటి పేరు ఎత్తకుండా నగరం నలువైపులా దృష్టి సారిస్తే బాగుండేది అనేటువంటి ఒక సూచన చేస్తే బాగుండేది అనేటువంటి కొన్ని విమర్శలు అయితే ఉన్నాయి. మాట్లాడదాం. ఎస్ ఫైనల్ గా ఎస్ ప్లీజ్. ఇప్పుడు మురళి గారు ఓల్డ్ సిటీలో మేము ఉన్నామండి, అందరు ఉన్నారండి ఓల్డ్ సిటీలో, వాళ్ళు ఒక్కరే లేరు కదా. మేము 30 సంవత్సరాల నుంచి ఓల్డ్ సిటీలో ఉన్న నేను, యాగత్పుర నియోజకవర్గంలో ఉన్న నేను. అట్లాంటి వెంకటరెడ్డి గారు, ప్రజలు ఏ రాజకీయ పార్టీ ఏం చేస్తుంది, వాటి మైండ్ సెట్ ఏంటి, ఏం జరిగినప్పుడు ఏ కోణంలో ఆలోచిస్తుంది, ఆ సమయంలో ఏ విధంగా ఒక స్టెప్ తీసుకుంటుంది అనేది ప్రజలకు ఒక క్లియర్ కట్ అవగాహన ఉంది. అన్ని సమయాల్లో కూడా వారు ఎగ్జాక్ట్లీ మహేశ్వర్ రెడ్డి గారు మాట్లాడింది అదే. దానికి సంబంధించే విమర్శలు అయితే వస్తున్నాయి, కానీ దాన్ని వేరే విధంగా చేసి ఉంటే బాగుండేది అనేటువంటి మాట అయితే ఉంది. ఎస్ ఫైనల్గా రావు గారు, సో అది అన్ని పార్టీల వెర్షన్ కావచ్చు, లేకపోతే ప్రజల నుంచి వ్యక్తమవుతున్నటువంటి భిన్నాభిప్రాయాలు, ఇదంతా కూడా హైడ్రా తీసుకుంటున్నటువంటి చర్యలు, కూలుస్తున్నటువంటి కూల్చివేతలు ఎటువైపుకు వెళ్ళి ఆగుతాయి, బ్యాంకులు కూడా ఇచ్చినటువంటి రుణాలకు సంబంధించి కావచ్చు, ఇతరత్ర వీటన్నిటికి సంబంధించి ఆర్థికంగా కూడా ఒక కొలాబ్స్ అనేది రాబోతున్నాయి. బ్యాంక్స్ విషయంలో కూడా ఏం జరగబోతుంది అనేటువంటి దానికి సంబంధించి ఒక కన్ఫ్యూజన్ ఎలా ఉండబోతుంది? మ్యూట్లో ఉన్నారు రావు గారు, అన్మ్యూట్ చేయండి. హలో, ఇప్పుడు ఒకటండి, ఇప్పుడు మనం అందరం గ్రహించాల్సింది ఒకటి, ప్రజలకు అన్ని కావాలండి. ఒక హామీలు ఒకటే కాదు, లేదా ఇంకా ఇప్పుడు మీరు చెప్పినట్టు ఓల్డ్ సిటీ కాదు, న్యూ సిటీ కాదు, ప్రజలకు నిరంతరము అన్ని అవసరాలు అవసరమే. ఆరోగ్యం కావాలి, అభివృద్ధి కావాలి. ఇప్పుడు ప్రస్తుతము వాళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళ వ్యూహంలో భాగంగా వాళ్ళు ఏ రకమైన పాలన చేస్తున్నారు అనేది వాళ్ళ అంతర్గత వ్యూహాలు ఉంటాయి. వాళ్ళకి ఉండకుండా ఎట్లుంటది, వీళ్ళు అపోజిషన్ చెప్పినట్టే వాళ్ళు వినరు. కానీ నేను అనేది ఏంటంటే, అది ఇది చేయడానికి అది దాన్ని అడ్డుపెట్టి చేయనియండి, వాళ్ళ వ్యూహంలో అది ఉండొచ్చు. కానీ నేనేమంటారు, ఇది మన అవసరం, ప్రజలకైతే ఇది అవసరం. చాలా నెగ్లెక్టెడ్ సబ్జెక్టు ఇది. గతంలో ఉన్న అన్ని ప్రభుత్వాలు నెగ్లెక్ట్ చేశాయి. ఇలా ఇంకొక ప్రధానమైన అంశం రియల్ ఎస్టేట్ దెబ్బతింటది అంటున్నారు. కాదు, చాలా తప్పు. ఇలా వదిలేసినటువంటి మహానగరాలు అన్నింటిలో రియల్ ఎస్టేట్ దెబ్బతిన్నది. ఒకవేళ బాధితులు న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తే వచ్చేటువంటి రిజల్ట్ ఏంటి అనేటువంటి ఒక న్యాయస్థానాలు ఆల్రెడీ ఆశ్రయించారు. న్యాయస్థానాలు ముందే చెప్పాయి. ఎక్సెప్ట్ ఫర్ ఇప్పుడు మొన్న ఇది మర్రి వాళ్ళ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్, అక్కడ పల్లా రాజేశ్వర ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్, ఇక్కడ ఓల్డ్ సిటీలో ఉన్న వాళ్ళ మన వీళ్ళ ఆల్రెడీ వాళ్ళు ఇచ్చినటువంటిది పార్టీలకు అతీతంగా వాళ్ళు అంటే దురదృష్టం ఏంటంటే, వీళ్ళు నాయకులుగా ఉండి కూడా ప్రభుత్వ స్థలాలు, చెరువులు కబ్జా పెట్టి బిల్డింగ్లు కట్టవడం అనేది ఇది చాలా దుర్మార్గం. ఎవరికి ఏమి అభ్యంతరాలు లేవు. కానీ విద్యార్థులు బలి కావద్దు అనేటువంటి ఆ కోణంలోనే చూస్తున్నారు. బట్ ఆ వేచి ఉండేటువంటి ధోరణిని కూడా రాజకీయం చేసేటువంటి ప్రస్తుత పరిస్థితులు ఉన్నాయి. మాట్లాడదాం దీనికి సంబంధించి. రైట్, థ్యాంక్ యూ అనిల్ గారు, విజయారయ్య గారు, వెంకటరెడ్డి గారు, వివి రావు గారు. సో ఇది వాళ్ళ బిగ్ టాక్. కీప్ వాచింగ్ స్వతంత్ర.